జరుగుతుందన్నమాట. ఓకే, మళ్ళీ చెప్తున్నాను చూడండి, డిప్లొమా M1 మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. రైట్. సో దాని మొదటి చాప్టర్ మనం చూసుకుంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటుంది, తర్వాత నాన్ హోమోజెనస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటుంది, తర్వాత లాప్లాస్ ఈక్వేషన్స్ ఉంది, తర్వాత ఫోరియర్ సిరీస్ ఉంది, తర్వాత ప్రాబబిలిటీ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్ ఉంటుంది అనమాట. అయితే మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. రైట్. ఓకే, నౌ సో ఇప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చాప్టర్ డిస్కస్ చేయబోతున్నాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, లెట్ మీ స్టార్ట్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, అయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీకు చెప్పే ముందు ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు అడుగుతాడు, అది దాన్ని ఎలా సాల్వ్ చేసుకునేది ఒక 2-3 క్వశ్చన్స్ మీకు నేను ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్స్ రాస్తాను, దాన్ని ఎలా సాల్వ్ చేసుకుని మళ్ళీ చెప్తాను అనమాట. రైట్. d²y/dx² d²y/dx² మైనస్ 5 × dy/dx మైనస్ 5 × dy/dx ప్లస్ 6y is equal to 0 ప్లస్ 6y is equal to 0. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. అయితే మనం ఇంటర్మీడియట్ లెవెల్లో ఏం చూసుకుంటాము, dy/dx is equal to x/y, dy/d is equal to some 2x plus 3y is equal to some y ఉందనుకుందాం. దీన్ని ఏం చేసుకోవచ్చు మనము, వేరియబుల్ సెపరబుల్ మెథడ్లో ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఏం చేయొచ్చు, దీనికి క్రాస్ మల్టిప్లై చేస్తే dy × y is equal to 2x plus 3 × dx. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది నాకు, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే dy ఏమవుతుంది నాకు y²/2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3 2 × x²/2 ప్లస్ 3x ప్లస్ c. ఇది మనకి ఇదేమో డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇదేమో మామూలు ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. అయితే హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో d² అంటే సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేటివ్, ఇది సెకండ్ ఆర్డర్ డెరివేటివ్, ఇది సెకండ్ ఆర్డర్ డెరివేటివ్, ఇది ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్, ఇంకా థర్డ్ ఆర్డర్, ఫోర్త్ ఆర్డర్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ ఎలా సాల్వ్ చేసుకోవడం మనము ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఇది M1కి ఇది బేస్, ఇంటర్మీడియట్ వాళ్ళకి కానీ తర్వాత బీటెక్ వాళ్ళకి M1లో ఇది బేస్ అన్నమాట. ఎలా సాల్వ్ చేసుకోవాలి చెప్తాను నేను. ఫస్ట్ ఈ ఎంటైర్ చాప్టర్లో మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే d/dxని మనము క్యాపిటల్ డీగా అజ్యూమ్ చేసుకోవడం జరుగుతుంది. d/dxని క్యాపిటల్ డీగా, ఇది ఫస్ట్ స్టెప్ అండి. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. d/dxని మన కన్వీనియన్ కోసము ఒక స్మాల్ లెటర్, స్మాల్ క్యాపిటల్ లెటర్ డీగా అనుకుంటాం అనమాట. ఇదంతా రాసే బదులు మనము డీగా అనుకుంటాం. ఓకే, d/dx డి అనుకుంటాం. అంటే డి అంటే ఏం గుర్తు రావాలి మనకి, d/dx అని గుర్తు రావాలి. d/dx అంటే డీగా పెట్టుకుని ఐడియా రావాలి. ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ ఎలా రాసుకోవచ్చు అంటే, నేను d²y అంతే కదా. ఇప్పుడు ఎంత ఏముంది నాకు, d²/dx² ఉంది కదా. సో దీన్ని ఏ రాసుకోవచ్చు నేను, d² అవుతుంది. ఇప్పుడు d/dx అంటే d²/dx² అంటే d² మైనస్ 5 × dy ప్లస్ 6y is equal to 0. అర్థమైంది ఎలా రాసుకున్నాం క్వశ్చన్. మనకి ఇచ్చిన d/dxని మనం క్యాపిటల్ డీతో రీప్లేస్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఈ క్వశ్చన్. ఇది ఫస్ట్ స్టెప్ చేయాలి. తర్వాత ఏం చేయాలంటే y ఎంతో కామన్ తీసుకునేస్తాం. చూడండి అప్పుడేమొస్తుంది నాకు, d² మైనస్ 5d ప్లస్ 6 హోల్ బ్రాకెట్స్ ఇంటూ y is equal to 0. d² మైనస్ 5d ప్లస్ 6 హోల్ బ్రాకెట్ ఇంటూ y is equal to 0. ఇది ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ ఏం చేస్తామంటే ఇదంతా కూడా ఫంక్షన్ ఆఫ్ డి మారుతుంది కదా, దీన్ని మనం f(m) చేసుకుని ఈక్వల్ టు 0 చేసుకుంటాం. అంటే సింపుల్గా మనము m² మైనస్ 5m ప్లస్ 6 is equal to 0. m² మైనస్ 5m ప్లస్ 6 is equal to 0. ఇది మనం బీటెక్ లెవెల్లో కానీ డిప్లొమా లెవెల్లో కానీ క్యాల్సీ ఉంటుంది కాబట్టి దీనికి రూట్స్ కనుక్కుంటాం. ఎలా కనుక్కుంటాము, క్యాల్సీలో మోడ్లోకి వెళ్ళి ఈక్వేషన్కి వెళ్ళి ఇక్కడ x² ముందు ఏముంది 1 ఉంది, x ముందు 5 ఉంది కాబట్టి అది కొట్టేసినామంటే ABC వాల్యూస్ కొట్టామంటే మనకి m వాల్యూస్ వచ్చేస్తాయి అనమాట. అయితే తెలియకపోతే ఏం చేసుకోవాలి, ఎలా రాసుకుంటాం, దీన్ని ఫ్యాక్టరైజేషన్ తీసుకుంటాం. m² మైనస్ 2m మైనస్ 3m ప్లస్ 6 is equal to 0. m × m మైనస్ 2 మైనస్ 3 × m మైనస్ 2 is equal to 0. అంటే m is equal to 2, m is equal to 3. m is equal to 2, m is equal to 3. అయితే రూట్స్ కనుక్కోవడంతో మనకి ఆన్సర్ అయిపోదు. రూట్స్ కనుక్కున్న తర్వాత సొల్యూషన్ సెట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి అది ఇంపార్టెంట్ ఏంటంటే చెప్తాను చూడండి.
లెట్ మీ డ్రా ఏ టేబుల్ ఫస్ట్. టేబుల్ గీద్దాం. ఓకే, ఓకే ఇక్కడ చూడండి, నేచర్ ఆఫ్ రూట్స్ ఈక్వేషన్స్. నేచర్ ఆఫ్ రూట్స్ మనకి ఆన్సర్ అన్నా కానీ ఈక్వేషన్ అన్నా కానీ సొల్యూషన్ ఎలా ఉంటుంది. రూట్స్ కానీ మనకి ఇలా రూట్స్ వస్తాయి కదా, ఈ రూట్స్ కానీ మనకి రియల్ అండ్ డిఫరెంట్, దాని డిఫరెంట్ ఇంకో పేరు ఏం పిలుస్తాం మనం, రియల్ అండ్ డిస్టింక్ట్ అంటాం. రియల్ అండ్ డిస్టింక్ట్ అయితే సొల్యూషన్ వచ్చేసి YCF ఈజ్ ఈక్వల్ టు C1 into e power of m1x plus C2 into e power of m2x, where C is a constant. CF అంటాం అనమాట. సొల్యూషన్ ఏమంటాం మనం, CF అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఎందుకంటే ఈ ఎంటైర్ చాప్టర్లో మనం చేసే క్వశ్చన్స్ అన్ని కూడా రైట్ హ్యాండ్ సైడ్ ఏముంటాయి, ఈక్వల్ టు 0 ఉంటాయి. నెక్స్ట్ చాప్టర్లో ఈక్వల్ టు 0 ఉన్నాయి, అదర్ ఫంక్షన్ ఉంటాయి, అది వేరే అవుతుంది అన్నమాట. ఓకే, సరే ఈక్వల్ టు 0 చేసే వచ్చే ఆన్సర్ ఏమంటాం మనం, CF అంటాం. C1 into e power of m1x plus C2 into e power of m2x. ఇప్పుడు రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ అండ్ ఈక్వల్ అనుకుందాం అంటే m1 m2 రెండు ఈక్వల్ అనుకుంటే సొల్యూషన్ ఏమవుతుందంటే YCF ఈజ్ ఈక్వల్ టు C1 plus C2x ఇంటూ ఈ పవర్ ఆఫ్ I ఈక్వల్ రూట్ mx. అంటే రెండు ఈక్వల్ అనుకోండి, సపరేట్ రాయము మనం. C1 into e power of m1x plus C2 into e power of m2x రాయము, ఎలా రాస్తాం, రెండింటిని కామన్ తీసి C1 plus C2x పెట్టి ఈ పవర్ ఆఫ్ mx. అదే రూట్స్ ఆర్ ఇమాజినరీ అంటాం కదా, ఇమాజినరీ రూట్స్ వస్తే ఏమొస్తామంటే, ఇమాజినరీ ఏ విధంగా ఉంటుంది, a + r - ib మార్ ఉంటుంది కదా, అవునా కదా. ఇమాజినరీ అంటే ఎలా వస్తుంది, i వస్తుంది కదా, అంటే ఆల్ఫా + r - i బీటా. అప్పుడు CF ఏమవుతుందంటే e power alpha x into C1 cos beta x plus C2 sin beta x. ఇది మీకు రెండు ఎగ్జాంపుల్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. లేదు ఇర్రేషనల్ రూట్స్ వచ్చాయి మనకి, ఆల్ఫా + r - రూట్ బీటా, అప్పుడు కూడా e power of alpha x into C1 cos h beta x plus C2 sin h beta x. రూట్ ఉంటే రూట్ వస్తుంది అన్నమాట, రూట్ ఉంటుంది రూట్ వస్తుంది. ఓకే, ఇది మనకి ఇట్లాంటి ఈక్వేషన్ సాల్వ్ చేసుకున్న తర్వాత రూట్స్ వస్తాయి కదా, ఆ రూట్స్ పట్టి దానికి సెట్ ఏదవుతుందో అది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీనికి ఏమవుతుంది, మనకి రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ కాబట్టి దేర్ ఫోర్ Y సొల్యూషన్ అలా YCF ఈజ్ ఈక్వల్ టు C1 e power of 2x plus C2 e power of 3x. ఇది ఆన్సర్ అన్నమాట. ఒక్కసారి మళ్ళీ చెప్తాను చూడండి, ఇచ్చిన ఈక్వేషన్ని మనం క్యాపిటల్ Dతో రీప్లేస్ చేసుకుంటాం, Y కామన్ తీసుకుంటాం, మనకు అల్టిమేట్గా ఈక్వేషన్ ఇది Mలో వస్తుంది. దానికి క్యాల్సిలో ఈజీగా క్యాల్సిలోనే కొట్టండి, ఎందుకంటే మీకు మిస్టేక్ జరగదు. క్యాల్సిలో కొట్టారంటే మీకు రెండు ఆన్సర్లు వస్తాయి. రెండు ఆన్సర్లు బట్టి టేబుల్ బై హ్యాట్ చేసుకున్నామంటే టేబుల్కి రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్ అనుకోండి, ఆన్సర్ C1 into e power of m1x plus C2 into e power of m2x. రియల్ అండ్ ఈక్వల్ అనుకోండి C1 plus C2x into e power of mx. ఇమాజినరీ అనుకోండి e power of alpha x into C1 cos beta x plus C2 sin beta x. అదే ఇర్రేషనల్ అనుకోండి e power of alpha x C1 cos h beta x plus sin h beta x. ఓకే, నా మనము మరొక ప్రాబ్లం అయితే చేద్దాం. ఇక్కడ నుంచి మనకు కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఒక ప్రాబ్లం చేయడం వరకే డౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ టేబుల్ కూడా నేను మీకు మళ్ళీ కింద వీడియోలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ we'll do next question. d square y by dx square minus 2 into dy by dx minus 2 into dy by dx plus y is equal to 0 plus y is equal to, ఇది క్వశ్చన్, ప్లస్ y is equal to 0. అయితే నేను ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను, నేను ఇప్పుడు కూడా 1 సెకండ్ మీ టేక్ అన్ని కూడా కొంచెం పెద్ద ఇంక తీసుకుంటాం. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను నేను, d బై dxని ఉంటే ఏం చేసుకోవాలి, dతో రీప్లేస్ చేసుకోవాలి. అదే ఒకవేళ d స్క్వేర్ బై dx స్క్వేర్ అంటే ఏమనుకోవాలి మనం, d స్క్వేర్ అనుకోవాలి. అదే d క్యూబ్ బై dx క్యూబ్ అంటే ఏమనుకోవాలి, d క్యూబ్ అనుకోవాలి అనమాట. క్యాపిటల్ Dతో రీప్లేస్ చేసుకుంటాం. అప్పుడు అంటే ఈక్వేషన్ ఏమవుతుంది నాకు, d స్క్వేర్ y మైనస్ 2 ఇంటూ dy ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. సో y కామన్ తీసుకోవాలని చెప్పాను కదా. సో ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ ఏమవుతుంది నాకు, d స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 1 ఎంటైర్లో y కామన్ చేస్తాను, అంతే కదా.
y కామన్ తీయడం అంటే ఇక్కడ y ఉంది బయట రాసుకుని, ఇక్కడ y ఉంది బయట రాసుకుని, ఇక్కడ y ఉంది బయట రాసుకుని ఏమొస్తుంది నాకు 1 మిగులుతుంది. ఇప్పుడు ఈ ఎంటైర్ ఈక్వేషన్ f ఆఫ్ d లో ఉంది. దీన్ని ఏం చేస్తాం మనము, ఈ f ఆఫ్ dని మనము f ఆఫ్ mతో రీప్లేస్ చేసి ఈక్వల్ టు 0 తీసుకుంటాం. f ఆఫ్ mతో రీప్లేస్ చేసి ఈక్వల్ టు 0 తీసుకుంటాం. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి, m స్క్వేర్ మైనస్ 2m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. m స్క్వేర్ మైనస్ 2m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని క్యాల్సిలోనా కొట్టండి, లేదు మీరు స్ట్రైట్గా కొంచెం ఆలోచించారంటే ఇది నథింగ్ బట్ m మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇది అంటే రెండు రూట్స్ వస్తాయి కదా, m మైనస్ 1 ఇంటూ m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు 1 ఒకటి, అగైన్ m ఈజ్ ఈక్వల్ టు 1 ఒకటి. అంటే రెండు రూట్స్ ఎలా ఉన్నాయి మనకి, ఈక్వల్. హియర్ ఇక్కడ రాసుకోండి, హియర్ రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. హియర్ రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఎప్పుడైతే రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అవుతాయో అప్పుడు మనకి CF ఏమవుతుంది, YCF ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2x. ఎన్ని రూట్స్ ఈక్వల్ ఉంటే అన్ని టర్మ్స్ వస్తాయి బ్రాకెట్ లోపల, ఇంటూ ఈ పవర్ ఆఫ్ అది ఈక్వల్ రూట్, ఈ పవర్ ఆఫ్ m1x. సో దేర్ ఫర్ ఏమవుతుంది మనకి, YCF ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2x ఇంటూ ఆ ఈక్వల్ రూట్ ఎంత మనకి 1 కదా, ఈ పవర్ ఆఫ్ 1x. ఓకే, సో దట్ విల్ బి అవర్ ఆన్సర్. ఈ పవర్ ఆఫ్ 1x అంటే ఈ పవర్ ఆఫ్ x అనమాట. ఓకే, సో విల్ డిస్కస్ నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఒక 2-3 క్వశ్చన్ మీకు అలవాటు చేపించండి, మళ్ళీ 7 మార్క్స్కి 10 మార్క్స్కి వెళ్ళచ్చు. డిప్లొమా వాళ్ళకి 10 మార్క్స్కి వస్తాయి క్వశ్చన్స్. అయితే మనము ఈ క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ చూడండి. సో d2y బై dx స్క్వేర్, d2y బై dx స్క్వేర్, d2y బై dx స్క్వేర్ మైనస్ 16 dy బై dx మైనస్ 16 dy బై dx ప్లస్ 64y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ స్టెప్ ఏం చేసాం మనము, క్యాపిటల్ డీతో రీప్లేస్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది నాకు, d2y మైనస్ 16 dy ప్లస్ 64y ఈజ్ ఈక్వల్ టు 0. సో y కామన్ తీసుకుంటే ఏమవుతుంది నాకు, d2 మైనస్ 16d ప్లస్ 64 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. సో దాన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే m స్క్వేర్ మైనస్ 16m ప్లస్ 64 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది నథింగ్ బట్ m స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 8 కదా, ఇది 8 స్క్వేర్ కదా, అంటే ఇది నథింగ్ బట్ ఏంది, ఇది m మైనస్ 8 ఇంటూ m మైనస్ 8. అంటే రెండు రూట్స్ ఈక్వల్, m ఈజ్ ఈక్వల్ టు 8, రెండు రూట్స్ ఈక్వల్ అయితే అగైన్ మన సొల్యూషన్ ఏమవుతుంది, C1 ప్లస్ C2x అనమాట. సో డైరెక్ట్గా రాస్తున్నాను నేను. సో YCF ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2x ఇంటూ ఈ పవర్ ఆఫ్ mx అంటే ఈ పవర్ ఆఫ్ 8x. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ ఏం తీసుకున్నాం, ఇది ఇమాజినరీ రూట్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ తీసుకున్నట్టయితే d2y బై dx స్క్వేర్, d2y బై dx స్క్వేర్ ప్లస్ 16y ఈజ్ ఈక్వల్ టు 0. d2y బై dx స్క్వేర్ ప్లస్ 16y ఈజ్ ఈక్వల్ టు 0. అయితే యాజ్ యూజువల్ మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంది, ఆ d బై dxని క్యాపిటల్ డీతో రీప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది నాకు, d2y ప్లస్ 16y ఈజ్ ఈక్వల్ టు 0. అయితే y కామన్ తీసుకుంటే ఏమొస్తుంది నాకు, d2 ప్లస్ 16 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత మనం చేయాల్సిన స్టెప్ ఏంది, దీన్ని mతో రీప్లేస్ చేసుకోవాలంటే m స్క్వేర్ ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా మనకి m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 16, అంటే m ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 16. కానీ రూట్లో మైనస్ వాల్యూస్ మనకి ఎగ్జిస్ట్ అవుతుందా, ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఇమాజినరీ నెంబర్స్ అనుకోవాలన్నమాట. సో ఎట్లా రాసుకోవచ్చు, నేను m ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 16 i స్క్వేర్ రాసుకోవచ్చు కదా, ఎందుకన్నా మైనస్ అంటే i స్క్వేరే కదా. సో ఇప్పుడు ఏమవుతుంది నాకు, ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 4i హోల్ స్క్వేర్, ఇది క్యాన్సిల్ అయితే m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4i. అంటే ఒక రూట్ వచ్చేసి m1 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 4i, ఇంకో రూట్ m2 ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 4i. కానీ దీన్ని ఎలా రాసుకోవాలంటే 0 ప్లస్ ఆర్ మైనస్ 4i, 0 ప్లస్ ఆర్ మైనస్ 4i. ఎలా ఉంది చూడడానికి, ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా కదా, వేరే ఆల్ఫా అంటే ఏంది, ఆల్ఫా అంటే 0, బీటా అంటే 4, బీటా అంటే 4. మనకు వచ్చిన రూట్ని ఆల్ఫా ప్లస్ ఐ బీటాతో కంపేర్ చేసుకొని ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ రాసుకోవాలి. ఎందుకు, హియర్ రూట్స్ ఆర్
roots are imaginary. Here roots are imaginary. రూట్స్ ఇమాజినరీ అయితే YCF ఏమవుతుందని చెప్పాను మీకు ఇంతకుముందు e power of alpha x into c1 cos beta x, e power of alpha x into c1 cos beta x into c2 sin beta x. h ఎప్పుడు వస్తుంది? ఇర్రేషనల్ రూట్స్ అయితే వస్తుంది అనమాట. i వస్తే c1 cos beta x. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకు అల్టిమేట్గా? therefore YCF is equal to ఆల్ఫా ప్లస్ లేవు మనకి 0 కదా, అంటే e power of 0x into c1 cos beta, beta అంటే 4 కదా, cos 4x plus c2 sin 4x, c2 sin 4x. e power 0 ఎనీథింగ్ పవర్ 0 1 కదా, సో ఆటోమేటిక్గా ఏమవుతుంది నాకు 1. సో YCF is equal to c1 cos 4x plus c2 sin 4x is the required answer. ఓకే, సో అర్థమైందా మీకు? ఇమాజినరీ రూట్స్ వస్తే ఎలా తీసుకోవాలో, ఆల్ఫా వాల్యూ ఎలా తీసుకోవాలి, బీటా వాల్యూ ఎలా తీసుకోవాలి మీకు క్లియర్గా కూడా అర్థమైందన్నమాట. ఓకే, ఇది బేస్. రైట్, సో విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. నా ఇది ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతాం. ఏంటంటే క్వశ్చన్ వచ్చేసి d square y by dx square, d square y by dx square minus 8 dy by dx minus 8 dy by dx plus 12y is equal to 0. d square y by dx square minus 8 dy by dx plus 12y is equal to 0. సో దీన్ని ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఏం చేసుకోవాలి? d by dx ని క్యాపిటల్ d తో రీప్లేస్ చేసుకుంటాం. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది నాకు? d square y minus 8 into dy plus 12y is equal to 0. సో ఇక్కడ y కామన్ తీసుకుంటే d స్క్వేర్ మైనస్ 8d ప్లస్ 12 హోల్ బ్రాకెట్స్ ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఈ దీని దేంతో రీప్లేస్ చేసుకోవాలి? మనం mతో రీప్లేస్ చేసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది నాకు? m స్క్వేర్ మైనస్ 8m ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. m స్క్వేర్ మైనస్ 8m ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో దాన్ని సాల్వ్ చేసుకుంటే ఏమొస్తుంది అంటే m స్క్వేర్ 8m ఫ్యాక్టరైజేషన్ ఎలా చేసుకుంటాం? లేదు మీకు హ్యాపీగా అంటే క్యాన్సిల్లో కొట్టుకోండి. దీన్ని యాక్చువల్గా క్యాల్సిలో సాల్వ్ చేసుకోండి. ఓకే, క్యాల్సి లేకుండా ఎలా చేసుకోండి మాత్రం చెప్తాను, కానీ మీరు అలా చేయొద్దని హ్యాపీగా క్యాల్సిలో చేసుకోండి. ఓకే, అయితే ఒక్క సెకండ్ నేను మీకు క్యాల్సిలో చేస్తే ఎలా వస్తుందో కూడా చెప్తాను, ఎలా ప్రొసీడ్ అవ్వాలి కూడా చెప్తాను. క్యాల్సిలో మోడ్కి వెళ్ళండి. మోడ్ నొక్కిన తర్వాత ఈక్వేషన్ ఉంటుంది. ఈక్వేషన్ నొక్కిన తర్వాత ఇది ఎలా ఉంటుందంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది. ఇది కొట్టండి. ఇది కొడితే ఎంటర్ ఏ వాల్యూ వస్తుంది. ఏ వాల్యూ అంటే ఏం చేసుకోవాలంటే m స్క్వేర్ ముందర ఏముంది? ఏం లేదంటే 1 తీసుకోవాలి. mకి ముందర ఏముంది? 8. సో b వాల్యూ ఏం తీసుకోవాలి? -8 తీసుకోవాలి. c వాల్యూ వచ్చి 12 తీసుకోవాలి. ఇది a వాల్యూ, ఇది b వాల్యూ, ఇది c వాల్యూ. ఎందుకంటే ఇది ఎలా ఉంది? ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫార్మాట్ కదా. అట్లా ఒకవేళ క్యూబ్ ఉంటే ఇది సెలెక్ట్ చేయాలి. ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ఇది సెలెక్ట్ చేసుకోవాలన్నారు. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటాం. కొట్టి ఎంటర్ ఇచ్చారంటే మీకు ఏమవుతుందంటే నేరుగా m వాల్యూస్ వచ్చేస్తాయి. లేదా మీకు ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 10th మ్యాథ్స్ బాగుంటే ఫ్యాక్టరైజేషన్ చేసుకోవచ్చు. 1 12 12 ఫ్యాక్టర్ 6 2 12 వస్తుంది కదా. సో ఎలా వస్తుంది? m స్క్వేర్ మైనస్ 6m మైనస్ 2m ప్లస్ 12 మైనస్ 6 మైనస్ 2 మైనస్ 8 6 2 12. సో అప్పుడు ఏమవుతుంది నాకు ఆన్సర్? m ఇంటూ m మైనస్ 6 మైనస్ 2 ఇంటూ m మైనస్ 6. So answer is m minus 2 into m minus 6. అంటే m is equal to 2, m is equal to 6. సో ఎందుకన్నా మంచిది ఆల్రెడీ క్యాల్సియం ఓపెన్ చేసి పెడతాను, తర్వాత ప్రాబ్లమ్స్ ఉపయోగపడుతుంది మనకి. మోడ్ ఇది అన్నమాట. సో ఇక్కడ సో ఏ వాల్యూ వచ్చి 1, బి వాల్యూ వచ్చి మైనస్ 8, సి వాల్యూ వచ్చి 12. సో ఈజ్ ఈక్వల్ టు ఇచ్చామంటే ఒక వాల్యూ 2, ఇంకొక వాల్యూ 6. సో మనకు రూట్స్ ఎలా ఉన్నాయి? మనకి హియర్ roots are real and distinct. Very good, real and distinct. So real and distinct ఉన్నప్పుడు మనకు YCF ఏమవుద్ది? therefore YCF is equal to c1 into e power of m1x
ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ m2x. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఆన్సర్ ycf ఈజ్ ఈక్వల్ టు c1 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 6x ఇస్ ది రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, సో ఆ విధంగా మనకి ఈ మోడల్ అయింది. తర్వాత ఆల్మోస్ట్ కవర్ చేశాను. ఐ థింక్ ఒక థర్డ్ క్వశ్చన్ ఒకటి మనకి ఇర్రేషన్ వస్తుంది, అదొకటి కవర్ చేస్తే ఈ మోడల్ అంతా కూడా మనకి అయిపోయినట్టే. సో అదొకటి వెయిట్ చేద్దాం. తర్వాత మన స్ట్రైట్ అవే పెద్ద క్వశ్చన్స్కి వెళ్ళొచ్చు. ఇది చెప్పేస్తే అయిపోతుంది. ఓకే, ఫస్ట్ ఇది ఒక క్వశ్చన్ చేద్దాం, ఎందుకంటే రూట్ కాస్ హెచ్ రూట్ బీటా ఎక్స్ వస్తుంది అన్నమాట. అర్థమవుతుంది కదా, ఇది ఈజీగానే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, y డబుల్ డాష్ ప్లస్ 4y డాష్ ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 0. y డబుల్ డాష్ ప్లస్ 4y డాష్ ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 0. y డబుల్ డాష్ని ఏమనుకుంటాం, d స్క్వేర్ అనుకుంటాం కదా. సో దీన్ని ఎలా రాసుకుంటాం మనము, d స్క్వేర్ y ప్లస్ 4dy ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 0. d స్క్వేర్ y ప్లస్ 4dy ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ మనం y కామన్ తీసుకుంటే d స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 6 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని mతో రీప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది మనకి, m స్క్వేర్ ప్లస్ 4m ప్లస్ 6 m స్క్వేర్ ప్లస్ 4m ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనం క్యాల్సీలో సాల్వ్ చేసుకుంటే మనకు ఆన్సర్ ఎట్లా వస్తుందంటే, ఇది ఫ్యాక్టరైజేషన్ రాదు కాబట్టి లెట్ మీ డూ క్యాల్సీలో చూసుకుంటే a వాల్యూ 1, b వాల్యూ 4, c వాల్యూ వచ్చి 6 తీసుకుంటే ఇలా i√2. ఓకే, ఇది కూడా ఇమాజినరీ వస్తుంది. సో ఒక రూట్ వచ్చేసి -2 ప్లస్ ఆర్ మైనస్ i√2, ఇంకోటి -2 మైనస్ i√2. -2 ప్లస్ i√2 -2 మైనస్ i√2. అయితే ఇదేమవుతుంది, ఇది ఆల్ఫా అవుతుంది, ఇదేమవుతుంది నాకు బీటా అవుతుంది. సో ఇమాజినరీ వస్తే మనకి ఆన్సర్ ఏమవుతుంది, మనకి ఇమాజినరీ రూట్స్ వస్తే మనకి ycf ఏమవుతుంది, ycf ఈజ్ ఈక్వల్ టు c1 ఇంటూ e పవర్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్. సో అప్పుడు ఏమవుతుంది నాకు, e పవర్ ఆల్ఫా అంటే -2 e పవర్ -2x ఇంటూ c1 కాస్ √2x ప్లస్ c2 సైన్ √2x. ఇది ఇర్రేషనల్ కాదు, ఇది ఇమాజినరీ. ఐ లేకపోతే ఓన్లీ రూట్, అప్పుడు హెచ్ వస్తుంది అనమాట. ఓకే, అది మ్యాక్సిమం రాదు, మ్యాక్సిమం 90% వరకు ఇమాజినరీతో వస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం హై లెవెల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. రైట్, ఓకే. సో దీంట్లో మోస్ట్ రిపీటెడ్ ప్రాబ్లము ఈ సెకండ్ ప్రాబ్లం, తర్వాత ఈ థర్డ్ ప్రాబ్లం, రెండు చేద్దాం సరిపోద్ది. సో ఇప్పుడు హైయర్ డిగ్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం మీ క్వశ్చన్లో, ఈ వీడియోలో. సో ఆన్సర్ క్వశ్చన్ వచ్చేసి d cube y by dx cube minus d square y by dx square minus dy by dx plus y is equal to 0 d cube y by dx cube minus d square by dx square minus dy by dx plus y is equal to 0. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే మనము ఆ d by dx అనే ఫ్యాక్టర్ని క్యాపిటల్ D తో రీప్లేస్ చేసుకోవాలి. d by dx అనే ఫ్యాక్టర్ని క్యాపిటల్ D తో రీప్లేస్ చేసుకోవాలి. సో అప్పుడు అల్టిమేట్గా ఏమవుతుంది, ఒకసారి క్వశ్చన్ అర్థంగా ఇచ్చేస్తాడు. సో అవర్ ఆన్సర్ వుడ్ బి d cube y minus d square y minus dy plus y is equal to 0. తర్వాత y కామన్ తీసుకోవాలి. y కామన్ తీసుకుంటే d cube minus d square minus d plus y లో y కామన్ తీసుకుంటే 1, y లో y కామన్ తీసుకుంటే 1 to y is equal to 0. ఇది ఏమో f of d. సో దీన్ని మనం ఏం చేసుకోవాలంటే f of m తో రీప్లేస్ చేసుకొని m తో రాసుకుంటాం. సో అప్పుడు ఆన్సర్ అనేది ఏమవుతుంది, అల్టిమేట్గా m³ మైనస్ m² మైనస్ m
plus 1 is equal to 0. M cube minus m square minus m plus 1 is equal to 0. అయితే దీన్ని మాన్యువల్గా సాల్వ్ చేసుకునే కంటే కూడా నేను ఎప్పుడు మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే గో విత్ క్యాల్సీ. ఎందుకంటే మీకు క్యాల్సీలో చేయడం వల్ల మిస్టేక్స్ అనేది జరగవు, టైం అనేది ఇంకా ఈజీగా చేసుకోవాలని అవకాశం ఉంటుంది అనమాట. అయితే దీన్ని దేంతో కంపేర్ చేసుకోవాలంటే క్యాల్సీలో చూడండి, క్యాల్సీ మోడ్ ఈక్వేషన్ ఇది ఏఎక్స్ క్యూబ్ మోడల్, ఎక్స్ క్యూబ్ మోడల్, ఎందుకంటే ఇది ఎం క్యూబ్ కదా, కాబట్టి ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. అయితే ఏ వాల్యూ వచ్చి 1, బి వాల్యూ మైనస్ వచ్చి రాస్తాను అండి. క్యాల్సీలో సాల్వ్ చేసుకోవాలంటే ఏ వాల్యూ 1, బి వాల్యూ -1, సి వాల్యూ -1, డి వాల్యూ 1. చూడండి డిగ్రీ కరెక్ట్గా ఉండాలి, క్యూబ్ ఉంది, స్క్వేర్ ఉంది, ఫస్ట్ డిగ్రీ ఉంది, కాన్స్టెంట్ ఆర్డర్ ఉండాలి. లేకపోతే మధ్యలో లేదనుకో దాన్ని బి తీసుకోకూడదు, 0 తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎం క్యూబ్ ఇక్కడ చూడు, ఎం క్యూబ్ మైనస్ ఎం ప్లస్ 1 వచ్చింది అనుకోండి, ఇది ఏ వాల్యూ, బి వాల్యూ 0 తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎం స్క్వేర్ కంపల్సరీ రాయాలి, ఎం క్యూబ్ ప్లస్ 0 ఎం స్క్వేర్ రాసుకోవాలి ఒకవేళ లేకపోతే, ఎందుకంటే మనకు ఆర్డర్ ఇంపార్టెంట్. ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది కదా, ఎం క్యూబ్ ఉంది, ఎం స్క్వేర్ ఉంది, ఎం ఉంది, 1 ఉంది, అంటే ఏ వాల్యూ 1, బి వాల్యూ -1, సి వాల్యూ -1, డి వాల్యూ 1. సో చేసుకుంటే మీకు ఒక రూట్ వచ్చేసి 1, ఇంకో రూట్ 1 అంతే. అంటే ఏదైతే మనకు ఒకటే అయిపోయిందో అది 2 వచ్చినట్టు లెక్క. సో 1, 1, -1 అన్నమాట. సో 2 రూట్స్ ఉంటే చూపిది క్యాల్సీలో, ఒకటే చూపిస్తుంది, అర్థమైంది. 3 రూట్స్ కూడా మాకు టోటల్గా ఉండేది, -1 ఒకటి 1 ఒకటి వచ్చింది కదా, అది రిపీట్ అనేది ఒకసారి చూపిస్తుంది అనమాట. -1, 1, 1. రెండు రూట్స్ 1, ఒక రూట్ -1. అయితే రూట్స్ రియల్ అండ్ డిఫరెంటే కదా, ఇక్కడ కూడా ఇవి 2 ఈక్వల్, ఇది డిఫరెంట్ కదా. అప్పుడు ఎలా చేసుకోవాలని చూడండి, c1 × e⁻m1x వస్తుంది అనమాట చూడండి. సో దేర్ ఫోర్ ycf is equal to c1 plus c2x into e⁻mx, అంటే ఏదైతే ఈక్వల్ రూటో, ప్లస్ c3 into e⁻m3x. ఎన్ని ఈక్వల్ ఉంటాయో అన్నిటికీ ఇలా రాసుకుంటాం, ఇంకా డిఫరెంట్ కూడా డిఫరెంట్ రాసుకుంటాం. ఒకవేళ 3 రూట్లు వచ్చి 4వ రూట్ అన్ఈక్వల్ అనుకో, అప్పుడేమొస్తుంది నాకు c1 ప్లస్ c2x ప్లస్ c3x స్క్వేర్ ఇంటూ e⁻i ఈక్వల్ రూట్ ఏదైతే వస్తుంది అది ప్లస్ c4 ఇంటూ e⁻mx, c4 ఇంటూ e⁻mx. అర్థమైందా? రూట్స్ 2 వచ్చి ఈక్వల్ ఉంటే సింపుల్గా ఇట్లా అయిపోద్ది, 3లో 2 ఈక్వల్, ఒకటి అన్ఈక్వల్ అంటే ఇట్లా రాసుకోవాలన్నమాట. ఓకే, ఇది 4 రూట్స్ వస్తాయి, ఇది పక్కన పెట్టండి, ఇది చూడండి. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి ఆన్సర్, దేర్ఫోర్ ycf is equal to c1 plus c2x into e⁻1x plus c3 into e⁻−1x is the required answer. అర్థమైందా? నెక్స్ట్ మరొక క్వశ్చన్ అయితే మనం డిస్కస్ చేయబోతాం. ఒక్క సెకండ్, నేను ఒకసారి మనకి ఎంతమంది లైవ్లో ఉన్నారు చూద్దాం. 2 concurrent viewers. డౌట్స్ ఏమైనా ఉంటే చాట్ సెషన్లో అడగండి, ఐ విల్ బి క్లియరింగ్ దోస్ డౌట్స్. d³ by dx cube plus 3 times d² y by dx square plus 3 dy by dx plus 3 dy by dx plus 2y is equal to 0. ఓకే, ఇది క్వశ్చన్ ఒకసారి కరెక్ట్ చూసాం. 3 plus 2 ఇక్కడ చూడండి. ఫస్ట్ స్టెప్ ఏం చేసుకోవాలి మనము, ఆ క్యాపిటల్ డిని dy by dxని క్యాపిటల్ డితో రీప్లేస్ చేసుకుంటాం. అయితే ఏమవుతుంది మనకి d³ y plus 3 into d² y plus 3 into dy plus 2y is equal to 0. అయితే మన y కామన్ తీసుకుంటే d³ plus 3d² plus 3d plus 2 into y is equal to 0. సో అప్పుడేమవుతుంది మనకి m³ plus 3m² plus 3m plus 2 is equal to 0. m³ plus 3m² plus 3
1 second. సో దాని క్యాల్కులేట్ సాల్వ్ ఏ వాల్యూ వచ్చి 1, b వాల్యూ 3, c వాల్యూ 3, d వాల్యూ 2. సో ఒకటి వచ్చి -2, ఇంకోటి వచ్చి మనకి ఇమాజినరీ రూట్స్ వస్తున్నాయి. యా ఇది కొడితే యాక్చువల్గా మనకి 3/2 ఇది ఉంది కదా, ఇది కొడితే ఇలా రావాలా. ఓకే, సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూర్ ఆన్సర్స్. ఒక వాల్యూ వచ్చేసి m1 = 2 వచ్చింది. అయితే m2 m3 ఏమొచ్చాయి? ఒక సెకండ్, కొంచెం స్క్రీన్ అడ్జస్ట్ చేసుకుంటాను. సో అయితే m2 m3 ఏమొచ్చాయంటే -1 + i√3/2, -1 ± i√3/2. అంటే ఇది ఎట్లా రాసుకోవచ్చు నేను? -1/2 ± i√3/2. ఓకే, సో ఇక్కడ చూడండి, రూట్స్ ఏమో 3 రూట్స్ వచ్చాయి, ఒక రూట్ ఏమో రియల్ నెంబర్ వచ్చింది, ఇంకో 2 రూట్లు ఏమో ఇమాజిన్ నెంబర్ వచ్చింది. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవాలంటే చూడండి, సో ఈజీ అనమాట. అంటే ఏదైతే రూట్ వస్తుందో దానికి మామూలుగా రాసుకుంటాం. అంటే YCF వుడ్ బి C1 × e⁻m1x. ఎందుకు? అది ఒక రియల్ రూట్ కాబట్టి. ఇంకా ఈ రెండుకి ఇమాజినరీ వచ్చింది కాబట్టి e⁻αx × C2 sin cos βx + C3 sin βx. అర్థమైందా? సో దీనికి మామూలు ఇమాజినరీ రియల్ నెంబర్ కాబట్టి రియల్ రూట్ వస్తుంది అన్నమాట, C1 × e⁻mx. ఈ రెండు ఇమాజినరీ కాబట్టి దానికి ఆ ఫార్మాట్లో వస్తుంది అంతే. సో ఆ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేసుకొని ఆన్సర్ చేస్తే గాన, సో ఆన్సర్ వుడ్ బి, సో YCF = C1 × e⁻2x + e⁻−1/2x into C2 × cos √3/2x plus C3 × sin √3/2x is the required answer. C2 × cos √3/2x plus C3 × sin √3/2x is the required answer అన్నమాట. ఓకే, అంతే. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అడగడానికి అయితే అవకాశం ఉంది. అంటే రూట్స్ బట్టి మనకి ఈక్వేషన్ అనేది మారాలన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా హోమోజెనస్ అంటే రైట్ సైడ్ చూసినట్టు ఎప్పుడు =0 ఉంటుంది. రైట్ సైడ్ ఎప్పుడు =0 అంటే మనం హోమోజెనస్ అంటాం. సో ఇది మనకి ఫస్ట్ చాప్టర్. దీంట్లో మనం హై లెవెల్ చూసాం, దీనిలో లో లెవెల్ చూసాం, అన్నీ చూసాం అన్నమాట. ఓకే, సో ఒకసారి మనం ఏం చెప్పింది ఒకసారి చూపిస్తాను, సో దట్ ఈ చాప్టర్ మనకి కంప్లీట్గా అయిపోయినట్టు ఉంటుంది. సో ఓవరాల్గా మనం చెప్పుకున్నది ఈ ప్రాబ్లమ్స్ అన్నమాట ఈరోజు. Okay, now we'll move on to next chapter, that is second higher order differential equation, non-homogeneous. Okay, non-homogeneous linear differential equation చూడండి, సెకండ్ చాప్టర్. ఎట్లా ఉండాలి? non-homogeneous linear differential equations అన్నమాట. ఓకే, సో దీంట్లో మనకి రైట్ సైడ్ =0 అనేది రాదు, వేరే టర్మ్ వస్తుంది. అది వస్తే ఎలా చేయాలనేది మనకి ఇక్కడ ఈ చాప్టర్ అన్నమాట. రైట్, సో లెట్ మీ రైట్ వన్ క్వశ్చన్. తర్వాత అందుకన్నా ముందు దాన్ని ఒకవేళ అది ఎలా వస్తే ఏం చేయాలని చెప్పేస్తాను. ఒక సెకండ్ అండి.
ఓకే. సో ఇప్పుడు సెకండ్ మోడల్లో ఫస్ట్ క్వశ్చన్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఏంటంటే d²y/dx² minus 4 into dy/dx minus 4 into dy/dx plus 3y is equal to e power of 2x is equal to e power of 2x. ఒకసారి చూడండి. అయితే మనకి ఇంతకుముందు చేసుకున్న చాప్టర్కి ఈ చాప్టర్కి ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ మనకి ఇక్కడ ఒక ఫంక్షన్ ఇస్తాడు. ఇంకా అంతకుముందు అంతా మనకి 0 ఇచ్చేవాడు, ఇప్పుడు ఒక ఫంక్షన్ ఇస్తాడు అనమాట. అయితే ఎలా చేసుకోవాలంటే దీనికి రెండు ఆన్సర్లు ఉంటాయి, రెండు మనం కనుక్కొని రెండింటిని యాడ్ చేయాలి లాస్ట్లో. అంటే చూడండి ఏమవుతుందంటే ద ఫైనల్ సొల్యూషన్ y విల్ బి ycf ప్లస్ ypi ycf ప్లస్ ypi రెండు వస్తాయి అన్నమాట. ఇంతకుముందు దానికి ఓన్లీ 0 ఉంటే ycf y అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ అదర్ దాన్ y 0 కాకుండా ఏదైనా ఫంక్షన్ ఉంటే మనకి ypi కూడా మనం కనుక్కోవాలన్నమాట. ఎలా కనుక్కుంటాం చూడండి. అయితే cf కనుక్కోవడం మనకి ఈజీయే, ఎందుకు దీన్ని ఈక్వల్ టు 0 చేసుకుని cf వచ్చేస్తుంది అన్నమాట. చూడండి cf కనుక్కోవడం అంటే ఆ f ఆఫ్ m ని మనం 0 చేసుకుంటే cf వచ్చేస్తుంది అన్నమాట. పిఐ cf అంటే రాస్తాను చూడండి, cf అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్. cf అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్. పిఐ అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ అన్నమాట. ఓకే. నౌ cf కనుక్కోవడం అంటే f ఆఫ్ m ఈజ్ ఈక్వల్ 0 చేసుకున్నాం. అదే పిఐ కనుక్కోవాలనుకోండి, ఇక్కడ చూడండి పిఐ కనుక్కోవాలనుకోండి ఏమవుతుందంటే ఇదంతా ఫంక్షన్ ఆఫ్ d కదా. సో ఎలా ఉంది మనకి f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఇదంతా q ఆఫ్ x అదర్ దాన్ ఫంక్షన్ కదా. సో 0 కాదు, వేరే ఫంక్షన్ కాబట్టి q ఆఫ్ x అనుకున్నాం. అప్పుడు y కనుక్కోవాలంటే ఏమవుతుందంటే q ఆఫ్ x బై f ఆఫ్ d ఇది పిఐ. అంటే ఈ ఫంక్షన్ డివైడ్ చేస్తాం, దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి అనమాట ఎలా చేసుకోవాలనేది అని చేస్తాం. ఎందుకంటే 1/d అంటే ఏంది, d అంటే ఏంది డిఫరెన్షియేషన్, 1/d అంటే వెరీ గుడ్ అది రెసిప్రోకల్ డిఫరెన్షియేషన్, దట్ ఇస్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్. అంటే దీన్ని ఇంటిగ్రేషన్ చేసుకోవాలన్నమాట, అంతే, ఇంకేం లేదనమాట. ఓకే. అయితే ఇప్పుడు చూడండి ఎలా చేసుకోవాలి చెప్తాను చూడండి. ఒకసారి ఈ క్వశ్చన్ మాత్రమే స్క్రీన్ పైన పెడతాను. ఇప్పుడు ఈ క్వశ్చన్కి cf కనుక్కోవడం. స్టెప్ 1 ఫైండింగ్ cf కనుక్కుంటే ఏం చెప్పాను నేను, ఈ ఫంక్షన్ ఏదైతే డీలో ఉందో దాన్ని 0 ఈక్వల్ టు 0 చేసుకుంటాం. చూడండి f ఆఫ్ dని f ఆఫ్ mతో రీప్లేస్ చేసి ఈక్వల్ టు 0 చేసుకుంటాం. అప్పుడేమవుతుంది మనకి d²y మైనస్ 4dy ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 0. మనకి రైట్ సైడ్ ఏమున్నా పట్టించుకోము, cf కనుక్కునేటప్పుడు రైట్ సైడ్ ఏమున్నా పట్టించుకోము, ఈక్వల్ టు 0 చేసి కనుక్కుంటాము. సో అప్పుడు ఏమవుతుంది నాకు m² మైనస్ 4my ఫస్ట్ ఆఫ్ ఆల్ y కామన్ తీసుకోండి. ఇక్కడ y కామన్ తీసుకుని ఏమొస్తుంది నాకు d² మైనస్ 4d ప్లస్ 3 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమొస్తుంది నాకు m² మైనస్ 4m ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. m² మైనస్ 4m ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 ని మనం క్యాల్కులేషన్లో సాల్వ్ చేసుకోవచ్చు, మామూలుగా సాల్వ్ చేసుకోవచ్చు. సో అప్పుడు మనకి ఏమొస్తుంది ఆన్సర్ అనేది ఒకటి 3 ఒకటి 1 వస్తుంది, ఒకటి 3 + 1 4 కదా, 3 1 3. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి m ఈజ్ ఈక్వల్ టు 1, m ఈజ్ ఈక్వల్ టు 3, m ఈజ్ ఈక్వల్ టు 1, m ఈజ్ ఈక్వల్ టు 3. అయితే రెండు రియల్ అండ్ డిస్టింక్ట్ కాబట్టి therefore ycf, I will use another ring, ycf is equal to
c1 into e power of m1x plus c2 into e power of m2x. So answer would be YCF is equal to c1 into e power of 1x plus c2 into e power of 3x, c2 to e power of 3x. తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవడం ఎట్లా, పిఐ. ఓకేనా, పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవడం ఎలా అయిపోయిందా. ఎలా కనుక్కోవాలంటే టు ఫైండ్ ypi we should divide q of x by f of t, q of x by f of t. ఒక్క సెకండ్, పార్షియల్ ఫ్రాక్షన్ కూడా కాదు, ఇంటిగ్రేషన్ అనమాట. సో మన q of x అనేది ఏముంది ఇక్కడ, e power of 2x కదా. సో చూడండి ఎలా కనుక్కున్నా చూడండి. సో ప్రస్తుతానికి y అనుకుంటాను, y is equal to e power of 2x by f of d అంటే ఏమొస్తుంది నాకు, d square minus 4d plus 3, d square minus 4d plus 3. దీనికి మెథడ్ ఏంటంటే, మెథడ్ వచ్చేసి మనకి q of x కానీ e power of ax అయితే మెథడ్ q of x ఏమో మనకి e power x మోడల్ కదా. ఎందుకంటే రైట్ సైడ్ అనేది మనకి e power x మోడల్ ఇవ్వచ్చు, sin x మోడల్ ఇవ్వచ్చు, x ఇచ్చు, 1 ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. e power x మోడల్ వస్తే సింపుల్గా f of dని ఈక్వల్ టు f of a పెట్టేసేయండి. అంటే ఎక్కడైతే d ఉంటుందో అక్కడ ఈ కాన్స్టెంట్ పెట్టేసేయాలి, ఎక్కడైతే d ఉంటుందో అక్కడ ఈ కాన్స్టెంట్ మనం పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో అప్పుడు ఆన్సర్ ఏమవుద్దు నాకు, therefore ypi is equal to e power 2x by 2 square minus 4 into 2 plus 3 e power 2x by 2 square 4 plus 7 minus 8 minus 1. So answer is minus e power of 2x. మళ్ళీ చెప్తున్నా చూడండి, రైట్ సైడ్ కానీ e power of ax ఫంక్షన్ ఉంటే పిఐ ఎలా కనుక్కోవాలంటే కింద మన డినామినేటర్ f of d ఉంది కదా, దాంట్లో dకి బదులుగా a పెట్టేసేయాలి, dకి బదులుగా a పెట్టేసేయాలి. ఆన్సర్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏమవుద్ది, YCF YPI రెండింటిని కలిపి రాసుకోవాలి. therefore let me take some darker ink. So therefore y is equal to YCF plus YPI. So automatically నాకు y is equal to c1 into e power of 1x plus c2 into e power of 3x plus minus e power of 2x. ఇది అవర్ అల్టిమేట్ ఆన్సర్. ఓకే, ఇది మనకి 7 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఈజీగా అడగడానికి, లేకపోతే కొంచెం దీనికి ఈ పవర్ పక్కన ఇంకో ఫంక్షన్ కూడా పెట్టిస్తాడు, sin x అని ఇస్తాను అన్నమాట. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా చూడండి. ఫస్ట్ సిఎఫ్ కనుక్కోవడానికి ఏం చేయాలంటే మనం జస్ట్ దీన్ని ఈక్వల్ టు 0 తీసుకుని సరిపోతుంది. పిఐ కనుక్కోవడానికి మెథడ్ అనమాట. మెథడ్ ఏముంది, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఆ ఏ ప్లేస్లో ఏముందో అదే దాన్ని డీలో పెట్టేసేయాలి. ఒకవేళ అది 0 అయితే ఎలా చేసుకోవాలో చెప్తాను. ఓకే, 0 రాకూడదు మనకి, ఎందుకంటే అన్డిఫైన్ అయిపోతుంది. 0 కాకుండా చూసుకోవాలి. 0 అయితే ఏం చేయాలి నేను చెప్తాను. ఓకేనా, క్లియరా? సో మరొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకొంచెం మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో లెట్ మీ డూ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో మోస్ట్ రిపీటెడ్ ఎగ్జాంపుల్ ఇది, ఒకసారి చేస్తాను చూడండి. ఎక్కువసార్లు ఎగ్జామ్లో అడిగినవి ఈ వీడియోలో మనం చేద్దాం. లెట్స్ టేక్ దిస్ థింగ్. సేమ్ ఇచ్చా అంటే డైరెక్ట్గా క్వశ్చన్ క్యాపిటల్ డీల్ ఇచ్చేసాను. d square minus 7d plus 6, d square minus 7d plus 6 into y is equal to e power of 2x is equal to e power of 2x. అగైన్ ఇక్కడ 0 ఉందా మనకి, లేదు. 0 కాకుండా అదర్ దాన్ 0 ఏ ఫంక్షన్ ఉన్నా మనకి y అనేది 2 కలిపి రాసుకోవాలి ఆన్సర్ అనేది. అప్పుడు ఏమొస్తుంది అంటే therefore y solution is equal to YCF plus YPI, YCF plus YPI. అయితే ఫైండ్ CF కనుక్కోవడం ఎట్లా, CF కనుక్కోవడానికి ఏం చేయాలంటే మనము f of dని f of mతో రీప్లేస్ చేసుకొని ఈక్వల్ టు 0 చేసుకుంటాం. f of dని f of mతో రీప్లేస్ చేసుకొని ఈక్వల్ టు 0 చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది నాకు, m square minus 7m plus 6 is equal to 0. 7m అంటే 6,1 కదా. సో -6 -1 -7 6 లేదు, హ్యాపీగా క్యాల్సిలో కొట్టుకొని ఏ వాల్యూ 1, బి వాల్యూ -7, సి వాల్యూ 6. సో ఆన్సర్ ఏమవుతుందంటే 1,6 ఈక్వల్ టు 0 చేసుకుంటే 1,6 అది వచ్చేది.
ఓకే, సో రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ కాబట్టి YCF is equal to C1 into e power of 1x plus C2 into e power of 6x. e power of 6x ఇది CF. తర్వాత PI ఎలా కనుక్కోవాలి చెప్తా. PI కనుక్కోవాలంటే Q of x by f of d, Q of x by f of d. సో y is equal to ఏమవుతుంది నాకు e power 2x by d square minus 7d plus 6. సో దీనికి ఏం చెప్పాను నేను, f of d ని f of a తో రీప్లేస్ చేసుకోవాలని చెప్పాను. e power of ax మోడల్ ఉంటే ఆన్సర్లో d బదులు పెట్టుకొని a పెట్టుకోవాలి. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది నాకు yPi is equal to e power 2x అట్లే వస్తుంది అనమాట, by 2 square minus 7 into 2 plus 6. e power of 2x by 2 square 4 plus 6 10 minus 14 minus 4. So yPi is equal to minus e power of 2x by e power of 2x by 4. సో ఇప్పుడు మనకు ఆన్సర్ అక్కడ అయిపోయిందా, లేదు, రెండింటిని కలిపి రాయాలన్నమాట. సో అవర్ ఆన్సర్ వుడ్ బి y is equal to YCF plus YPI. YCF plus YPI. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది నాకు C1 into e power of 1x plus C2 into 6 కాదు ఓకే, C2 into e power of 6x minus e power of 2x by 4. e power of 2x by 4. So this is our required answer. Okay. ఓకే, సో తర్వాత మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ మరొకటి చేద్దాం. ఓకే, లెట్ మీ డు వన్ మోర్ క్వశ్చన్. అయితే ఇక్కడ 0 వస్తే ఎలా చేసుకోవాలనేది మరొక ఒక ఎగ్జాంపుల్తో మనం వచ్చేద్దాం, ఎందుకంటే అది ఇంపార్టెంట్. 0 వస్తే ఎలా చేసుకోవాలనేది ఐ థింక్ 6th క్వశ్చన్ 7th క్వశ్చన్ రెండు చేద్దాం, 6th 7th రెండు చేద్దాం మీకు. ఓకే, లెట్ మీ రైట్ దట్ క్వశ్చన్. d square plus 4d plus 4, d square plus 4d plus 4 into y is equal to e power of minus 2x, e power of minus. ఫస్ట్ యాజ్ యూజువల్గా మనకి అదర్ దాన్ 0 అంటే మనం ఏం కనుక్కోవాలి, CF కనుక్కోవాలి, PI కనుక్కోవాలి కదా. సో ద ఆన్సర్ వుడ్ బి y is equal to YCF plus YPI. YCF plus YPI. అయితే CF కనుక్కోవడానికి ఏం చేసుకోవాలి, టు ఫైండ్ CF f of dని f of mతో రీప్లేస్ చేసుకొని ఈక్వల్ టు 0 చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది నాకు m square plus 4m plus 4 is equal to 0. m square plus 4m plus 4 is equal to 0. దీన్ని క్యాల్సిలో సాల్వ్ చేసుకుంటాం. m plus 2 హోల్ స్క్వేర్ వస్తుంది. m plus 2 హోల్ స్క్వేర్ అంటే ఓకేనా. అయితే రూట్స్ మనకి రెండు ఈక్వల్ అండ్ రియల్, -2 కాబట్టి అప్పుడు ఏమవుతుంది నాకు m is equal to -2 ఇంకోటి -2. అప్పుడు CF ఏమవుతుంది, YCF is equal to C1 plus C2x bracket e power of -2x. This CF. PI ఎలా కనుక్కోవాలి, y is equal to Q of x by f of d. కానీ చూడండి, Q of x మనకి e power of -2x by f of d ఉంది కదా. f of d ని ఇలా రాసుకోండి, d plus 2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా నేను. ఎందుకు, రెండు నాకు m plus 2 d plus 2 హోల్ స్క్వేర్ కదా. ఈ -2 పెడితే ఇక్కడ ఇది సేమే కదా, -2 సేమ్ కదా. అప్పుడు ఈ -2 పెడితే ఏమవుతుంది నాకు -2 plus 0 అయిపోతాం కదా. 0 అయితే చూడండి, ఇఫ్ f of d becomes 0, then answer would be y is equal to x power n by n factorial into రిమైనింగ్ దాంట్లో f of d పెట్టుకోవాలన్నమాట, f of a పెట్టుకోవాలి. ఎలానో చెప్తాను చూడండి. ఇప్పుడు నేరుగా 0 అయిపోతాం కదా. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 6, ఫస్ట్ ఆ e power -6 అట్లా రాసేయండి, e power -6 ఏమిటి అట్లా రాసేయండి, ఇంటూ ఇక్కడ దీని డిగ్రీ ఎంత ఉంది, 2 కదా. 2 ఉంటే x power 2 by 2 factorial
అంటే ఆన్సర్ ఇస్ x power 2 by 2 factorial into e power minus 2x. మళ్ళీ చెప్తున్నా చూడండి, మనకి ఆ ఏ వాల్యూ కానీ కింద ఎఫ్ ఆఫ్ డీలో పెడితే జీరో వస్తే, ఏ వాల్యూ కానీ కింద ఎఫ్ ఆఫ్ డీలో పెడితే జీరో వస్తే ఏం చేసుకోవాలంటే సింపుల్గా ఈ పవర్ ఎక్స్ అంటే రాసుకోండి. ఆ ఫస్ట్ జీరో అవుతుంది కదా, డినామినేటర్ ఉంది కదా, ఆ డినామినేటర్ డిగ్రీ చూసుకోండి. డినామినేటర్ డిగ్రీ 1 అనుకోండి, అంటే ఓన్లీ d+2 ఉంది అనుకోండి, ఆన్సర్ వచ్చి x/1 ఫ్యాక్టోరియల్. స్క్వేర్ ఉంది అనుకోండి x²/2 ఫ్యాక్టోరియల్, క్యూబ్ ఉందనుకో x³ 3 ఫ్యాక్టోరియల్ అట్లా. సో ది ఆన్సర్ ఇస్ x²/2 ఫ్యాక్టోరియల్ అంటే e power of minus 2x. సో అల్టిమేట్గా మనకి ఆన్సర్ ఏమవుద్ది, y ఈజ్ ఈక్వల్ టు ycf ప్లస్ ypi. సో ఆన్సర్ ఈజ్ c1 plus c2x into e power of minus 2x plus x²/2 factorial into e power of minus 2x. x²/2 factorial into e power of minus 2x is the required answer in the sixth question. x²/2 2 factorial 2 kada, e power of minus 2x. Okay, now we will do seventh question. ఇది కూడా కొంచెం ఇంపార్టెంటే, మళ్ళా కూడా జీరో వచ్చే కండిషన్ మళ్ళీ ఈ ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. రైట్, జీరో వస్తుంది, అది 3 2 జీరో వస్తుంది. అర్థమవుతుంది కదా, ఇదే బీటెక్ M1 మ్యాథ్స్ అని కూడా ఇదే అనమాట. ఓకే, అంతే కదా. యా, ఇప్పుడు చూడండి. సో ఇక్కడ చూడండి, మనకి ఫంక్షన్ అంటే జీరో ఉందా, క్యూ ఆఫ్ ఎక్స్ ఉందా, క్యూ ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి ఆన్సర్ వుడ్ బి ఏమవుతుంది మనకి. సో అవర్ ఆన్సర్ వుడ్ బి y ఈజ్ ఈక్వల్ టు ycf ప్లస్ ypi, ycf ప్లస్ ypi. అయితే సిఎఫ్ కనుక్కోవడం మనకి యాజ్ యూజువల్ తెలిసిందే. ఎందుకు సిఎఫ్ కనుక్కోవాలంటే ఎఫ్ ఆఫ్ డిని ఎఫ్ ఆఫ్ ఎంగా రాసుకొని ఈక్వల్ టు 0 చేసుకుంటాం. అప్పుడేమవుతుంది నాకు m² ప్లస్ m మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని క్యాల్సిలో సాల్వ్ చేసుకుంటే 5 ఎందుకు వస్తుంది, -3 2 3 మైనస్ 2 1 3 ఇంటూ -2 6 సరిపోయిందా లేదా చూడండి ఎలా వస్తుందంటే m² ప్లస్ 3m మైనస్ 2m 3m మైనస్ 2m 1m 3 ఇంటూ -2 -6 సరిపోయిందా లేదా. లేదు, హ్యాపీ క్యాన్సిల్ కొట్టుకునేసేయండి. ఏ వాల్యూ 1, బి వాల్యూ 1, సి వాల్యూ -6. ఇది బేసిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్యాక్టరైజేషన్ తెలుసుంటే ఇలా చేసుకోండి. సో m ఇంటూ m ప్లస్ 3 మైనస్ 2 ఇంటూ m ప్లస్ 3 అంటే m మైనస్ 2 ఇంటూ m ప్లస్ 3. సో ది ఆన్సర్ వుడ్ బి m is equal to 2, m is equal to -3. రెండు రియల్ అండ్ డిస్టింక్ట్ కాబట్టి ycf is equal to c1 into e power of m1x plus c2 into e power of m2x. So the answer would be c1 into e power of 2x, c2 into e power of -3x. నెక్స్ట్ పిఐ కనుక ఇక్కడ ఇంపార్టెంట్. పిఐ ఇక్కడ రాస్తాం, కొంచెం క్లారిటీగా ఉంటుంది. సో లెట్ మీ టేక్ స్కేల్ అండ్ డివైడ్ దిస్ థింగ్. యాక్చువల్గా స్క్రాల్ చేస్తే అవుతుంది. మౌస్ లేదు, మౌస్ ఉంటే అవుతుంది యాక్చువల్గా. ఓకే, ఓకే ఓకే సో పిఐ కనుక్కోవాలంటే ఏమవుతుందంటే ypi ఈజ్ ఈక్వల్ టు
క్యూ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ డి అంటే ఏమవుతుంది మనకి క్యూ ఆఫ్ ఎక్స్ ఏముంది ఇక్కడ 5 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2x బై ప్లస్ 6 బై ఎఫ్ ఆఫ్ డి కదా. ఇలా ఉన్నప్పుడు మనం స్ప్లిట్ చేసుకోవాలన్నమాట. ఎలా స్ప్లిట్ చేసుకోవాలని చూడండి, ఇక్కడ కొంచెం నీట్గా రాస్తాను. 5 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2x బై ఎఫ్ ఆఫ్ డి ప్లస్ 6 బై ఎఫ్ ఆఫ్ డి. బాగా చూడండి, 5 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2x బై ఎఫ్ ఆఫ్ డి ప్లస్ 6 బై ఎఫ్ ఆఫ్ డి అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు నేను, 5 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2x బై ఎఫ్ ఆఫ్ డి అంటే నాకు డి స్క్వేర్ ప్లస్ డి మైనస్ 6 ప్లస్ 6 బై డి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ప్లస్ డి మైనస్ 6. అయితే ఒక్కసారి గమనించండి, ఇక్కడ 2 ఉంది కదా, 2 దీనికి రూటే కదా, ఎందుకు ఒక రూట్ 2 ఒక రూట్ 3 కదా, అప్పుడు 2 పెడితే అల్టిమేట్గా ఆన్సర్ ఏమవుతుంది నాకు 0 వస్తుంది. అర్థమైంది నేను చెప్పేది. 2 పెట్టారు అనుకోండి, 2 స్క్వేర్ 4, 4 ప్లస్ 2 6, 6 మైనస్ 6 ఏమవుతుంది నాకు 0 వస్తే మనం అట్లే వదిలేయాలా, వదలకూడదు, మనకి 0 రాకూడదు. కాబట్టి బాగా గమనించండి, 0 వస్తే ఏం చేసుకోవాలంటే దీన్ని ఇలా రాయొద్దండి, దీన్ని ఏం రాసుకోవాలి, ఫ్యాక్టర్స్గా రాసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది నాకు 5 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2x బై 5 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2x బై దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, ఒక రూట్ 2 ఒక రూట్ మైనస్ 3 కదా, అంటే d మైనస్ 2 ఇంటూ డి ప్లస్ 3గా రాసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మనకి 0 అవుతుంది అని మనం మైండ్లోనే చేసుకునేస్తే 0 అవుతుంది తెలిసిపోతుంది. కాబట్టి ఈ ఎఫ్ ఆఫ్ డిని రాయకూడదు, ఫ్యాక్టర్స్గా పెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఈ వాల్యూ ఈ వాల్యూ కానీ మనం పెడితే ఎఫ్ ఆఫ్ డిలో పెడితే 0 అవుతుంది అని అనిపిస్తే కింది ఎఫ్ ఆఫ్ డిని అలా పెట్టద్దండి, రూట్స్ తెలుసు కాబట్టి దాన్ని ఫ్యాక్టర్స్గా రాసుకోండి. తర్వాత దేంట్లో పెడితే మనకి 0 అవుతుంది, 2లో పెడితే 0 అవుతుంది, దాన్ని తీసేయండి. కానీ 0 అవుతుంది మన కండిషన్ ఏంది, ఎక్స్ పవర్ ఎన్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్, ఇదే కదా కండిషన్ మనకి. అప్పుడు ఏమవుతుంది అల్టిమేట్గా మనకి 5 బై డి మైనస్ 2 అంటే దాని డిగ్రీ ఎంత 1 కదా, సో 5 ఇంటూ ఎక్స్ పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పవర్ 2x బై డి ప్లస్ 3. అర్థమైందండి నేను చెప్పింది. దీన్ని పెడితే 0 అవుతాం కదా, దాని డిగ్రీ చూసుకోండి, దాని డిగ్రీ 2 అనుకోండి, ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్, దాని డిగ్రీ 1 అనుకోండి, ఎక్స్ బై 1 ఫ్యాక్టర్, దాని డిగ్రీ క్యూబ్ అనుకోండి, ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టర్. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది నాకు 6 బై ఇంకా అది అట్లే వచ్చేస్తుంది అన్నమాట, 6 బై డి స్క్వేర్ ప్లస్ డి మైనస్ 6. ఇది మాత్రం అది చేసుకోవాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది నాకు 5 ఇంటూ ఎక్స్, ఇక్కడ టీ ప్లస్ ఏం పెట్టుకోవాలి 2 పెట్టుకోవాలి కదా, అప్పుడు ఏమవుతుంది నాకు ఈ పవర్ 2x బై 5 ప్లస్ ఇక్కడ 6 బై, ఇక్కడ గమనించుకోండి ఇక్కడ 6 కాన్స్టెంట్ కదా, ఈ పవర్ ఏమైనా ఉందా, అప్పుడు ఏం చేసుకోవాలి సింపుల్గా దీన్ని ఈ పవర్ 0x రాసుకోవచ్చు కదా, నేను ఈ పవర్ 0x అంటే 1 కదా, అప్పుడు డి బై ఏం పెట్టచ్చు నేను 0 పెట్టచ్చు. గమనించుకోండి, ఓన్లీ కాన్స్టెంటే ఉంటే మనం పక్కన ఈ పవర్ 0x పెట్టుకోవాలి, లేదు ఐడియా కూడా రాలేదు, సింపుల్ డి బై 0 పెట్టుకోండి. ఓన్లీ కాన్స్టెంటే ఉంటే డి బదులు ఏం పెట్టుకోవాలి 0 పెట్టుకోవాలి. సో 6 ఇంటూ ఏమవుతుంది నాకు 0 ప్లస్ 0 మైనస్ 6 అంటే -1 అంటే ypi ఈజ్ ఈక్వల్ టు ఈ 5 క్యాన్సిల్ కదా, x ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2x మైనస్ 1. సో అల్టిమేట్గా అవర్ ఆన్సర్ వుడ్ బి, సో y is equal to ycf plus ypi కాబట్టి y is equal to ycf plus ypi కాబట్టి ఆన్సర్ would be y is equal to ycf అంటే c1 into e power of 2x plus c2 into e power of minus 3x plus x into e power of 2x minus 1. ఇది అల్టిమేట్గా ఓవరాల్ ఆన్సర్. ఇక్కడ మనం రెండు కొత్తవి నేర్చుకున్నాం. ఏంటంటే ఓన్లీ కాన్స్టెంట్ వస్తే డి బదులు ఏం పెట్టుకోవాలి 0, ఓన్లీ కాన్స్టెంట్ ఈ లేకుండా ఓన్లీ కాన్స్టెంట్ వస్తే డి బదులు ఏం పెట్టుకోవాలి 0 పెట్టుకోవాలి. తర్వాత కింద ఎఫ్ ఆఫ్ డి 0 అయిపోతుంది అంటే దాన్ని ఏం చేసుకోవాలి ఫ్యాక్టర్స్గా రాసుకోవాలి. ఎందుకు ఆల్ రూట్లు వచ్చాయి కదా, దాని ప్రకారం ఫ్యాక్టర్స్గా రాసుకొని దేంట్లో అయితే ఎక్కువ 0 పెడితే 0 అవుతుందో దాన్ని డిగ్రీ చూసుకోవాలి.
దాని డిగ్రీ 1 అనుకో ఎక్స్ పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్, దాని డిగ్రీ 2 అనుకో ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. ఆ విధంగా చేసుకోవాలన్నమాట, రైట్. సో ఇది మనకు ఓవరాల్గా చేసుకునే మెథడ్. ఒకసారి ఆన్సర్ వెరిఫై చేద్దాం. 5/5 అంటే x into e power of 2x minus 1. ఓకే, ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా దాన్ని దీంట్లో పెట్టేసేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ పెట్టేసిన తర్వాత ఈ రిమైనింగ్ e power 2 ఉంది కదా, దానికి దీంట్లో పెట్టేసేయచ్చు. ఇంకా జీరో కాదు కదా, అది జీరో కాదు కదా, కాబట్టి ఆ విధంగా పెట్టేసేయచ్చు. ఓకే, సో ఒక్కసారి జూమ్ అవుట్ చేసి ఈ ప్రాబ్లం మీకు చూపిస్తాను. మరి సో ఇది కొంచెం మీకు బాగా ఒకే స్క్రీన్లో మొత్తం అంతా కూడా కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా మనకి క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకు అదర్ దాన్ 0 ఉంది కాబట్టి మనకి సిఎఫ్ కనుక్కోవాలి, పిఐ కనుక్కోవాలి. సిఎఫ్ ఎలా కనుక్కోవాలో మనకు తెలుసు. ఎలా కనుక్కుంటాం సిఎఫ్? ఆ ఫంక్షన్ని 0తో ఈక్వల్ చేసుకుంటాం. ఎంని ఈక్వల్ 0 చేసుకుంటాం. రెండు రూట్లు వస్తాయి. రెండు రూట్లు మనకి దానికి రియల్ అండ్ డిస్టింక్ట్ తెలుసు, రియల్ ఇమాజినరీ తెలుసు అనమాట. తర్వాత పిఐ కనుక్కోవడం మనకి జస్ట్ ఎఫ్ ఆఫ్ డిని ఎఫ్ ఆఫ్ ఏతో రీప్లేస్ చేసుకునేస్తుంది. 0 అయితే ఒక విధంగా చేసుకుంటాం. ఏ ఫ్యాక్టర్స్ రాసుకొని చూడండి, ఇక్కడ 0 అవుతాం కదా, 0 అయితే ఫ్యాక్టర్స్ రాసుకొని ఎక్కడ 0 అవుతుందో దాని డిగ్రీ చేసుకొని దాని డిగ్రీ 1 అంటే x/1 ఫ్యాక్టర్, దాని డిగ్రీ 2 అంటే x/2 ఫ్యాక్టర్, పక్కన మిగతా దాంట్లో మామూలుగా పెట్టేసేయాలి ఏ అనేది. ఇంకా ఓన్లీ కాన్స్టెంట్ ఉందంటే d బదులు 0 పెట్టుకోవాలి. ఇది ఓవరాల్గా మనకి ఆన్సర్. ఇది ఖచ్చితంగా 7 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, రైట్. ఇప్పుడు మరొక మోడల్కి వెళ్ళాం. ఇప్పుడు e పవర్ ఆఫ్ x మోడల్ కంప్లీట్గా అయిపోయినట్టు. 0 వచ్చినా చేయొచ్చు, 0 లాక్మైనా చేయొచ్చు, కాన్స్టెంట్ ఉన్నా చేసుకోవచ్చు అన్నమాట. ఇది e పవర్ ax మోడల్. నౌ మనం sin x cos x మోడల్కి వెళ్ళాం. తర్వాత sin x cos x. ఇది ఒకసారి దీంట్లోనే ఇంకొక మోడల్ చెప్తాను చూడండి. ఇది కూడా మనకు ఫ్రీక్వెంట్గా అడిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఈజీయే. సో లెట్ మీ సాల్వ్ సెకండ్ క్వశ్చన్ చేద్దాం. ఎందుకంటే ఐ థింక్ 2 సార్లు రిపీట్ అయింది. సెకండ్ కానీ థర్డ్ ఓకే, థర్డ్ చేద్దాం. మనకి ఈ పవర్ ఓకే, d square plus 4d plus 5 d square plus 4d plus 5 into y is equal to 2 cos hx. అయితే cos hx cos sin hx అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇంటర్మీడియట్లో మనం స్ట్రాంగ్గా నేర్చుకో ఉండాలి ఈ పాటకి. ఏంటంటే వెరీ గుడ్ cos hx అంటే e power of x plus e power of minus x by 2. sin hx అంటే e power of x minus e power of minus x by 2. ఇవి రెండు మనం నేర్చుకోవాలన్నమాట. cos hx అంటే e power of x plus e power of minus x plus e power of minus cos అయితే, sin అయితే అదే ఫార్ములా minus e power of minus x by 2. అది అప్లై చేసుకుని సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇదే క్వశ్చన్ చూడండి. d square plus 4d plus 5 into y is equal to 2 into e power of x plus e power of minus x by 2. ఎందుకు అడిగింది cos hx కదా, అంటే e power of x plus e power of minus x by 2. అప్పుడు ఏమవుతుంది, నాకు 2 క్యాన్సిల్ అయిపోయి సింపుల్గా ఆన్సర్ ఏమవుతుందంటే d square plus 4d plus 5 into y is equal to e power of x plus e power of minus x. ఇంకా యాజ్ యూజువల్గా మనం కనుక్కోవచ్చు. అది కూడా చేసేస్తాను చూడండి. ఇంకేముంది, మనం ఏం కనుక్కోవాలి, y ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది దానికి ycf ప్లస్ ypi. సో సిఎఫ్ కనుక్కోవడం మనకు ఆల్రెడీ తెలుసు. సిఎఫ్ కనుక్కుంటే ఏం చేసుకోవాలి, మనం ఎఫ్ ఆఫ్ డిని ఎఫ్ ఆఫ్ ఎంతో రీప్లేస్ చేసుకొని ఈక్వల్ టు 0 చేసుకుంటాం. సో ఆటోమేటిక్గా m² ప్లస్ 4m
ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో 4m ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మైనస్ వాల్యూ రాదు, ఎందుకంటే ఇక్కడ మనకి ప్రోడక్ట్ ప్లస్ 5 రావాలి. ఐ థింక్ వీ షుడ్ డూ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4a/2a. సో అంతకంటే కూడా మనం హ్యాపీగా మనమే చేసుకోవాలి కదా, ఇది ఆన్సర్ కదా. సో క్యాల్సీలో కొట్టుకున్నామంటే ఇది సో m వాల్యూ అంటే a వాల్యూ 1, b వాల్యూ 4, c వాల్యూ 5 ఒకటి మార్చుకుంటే సరిపోదు. సో ఒక రూట్ వచ్చి మనకి -2 ప్లస్ ఆర్ మైనస్ ఐ అంటే -2 ప్లస్ ఆర్ మైనస్ ఐ అంటే ఐ అంటే ఏమవుతుంది, i × 1 రాసుకోవచ్చు కదా, అవునా కదా. సో అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటాగా రాసుకోవచ్చు కదా. సో ఆల్ఫా అంటే -2, బీటా అంటే 1. సో అప్పుడు సిఎఫ్ ఏమవుతుంది మనకి, YCF ఏమవుతుంది నాకు, వెరీ గుడ్, e పవర్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 sin beta x. So ultimately our answer would be YCF is equal to e power minus 2x into c1 cos 1x plus c2 sin 1x. ఓకే, తర్వాత పిఐ కనుక్కోవడం మనకు తెలుసు. పిఐ కనుక్కోవడం ఎట్లా తెలుసు మనకి, y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x బై f ఆఫ్ t. అయితే q ఆఫ్ x ఏముంది మనకి, e పవర్ ఆఫ్ x ప్లస్ e పవర్ ఆఫ్ మైనస్ x, ఎందుకంటే ఇటు తగ్గిపోయింది కదా మనకి. సో ఇలా అంటే ఇలా కన్వర్ట్ చేసుకున్నాం. సో బై f ఆఫ్ d అంటే d స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 5. స్ప్లిట్ చేసుకోవాలి. ఎలా స్ప్లిట్ చేసుకుంటాం మనము, e పవర్ ఆఫ్ x బై d square plus 4d plus 5 plus e power of minus x by d square plus 4d plus 5. సో అప్పుడు ఏమవుతుంది నాకు, e power of x కదా, e power of x అంటే 1x కదా. సో ఏం పెట్టుకోవాలి సింపుల్గా, e power of x by 1 square plus 4 into 1 plus 5. ఇక్కడ e power of minus x by 1 square plus 4 into 1 minus 5 plus 5 సారీ -1 పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏమవుతుంది నాకు -1, ఎందుకంటే ఇక్కడ ఈ పవర్ ఆఫ్ మైనస్ కన్నా -1 పెట్టుకోవాలి. సో 4 into -1 plus 5. e power x by 10. So e power of x by 4 plus 5 9, 9 plus 1 10 plus e power of minus x by -1 whole square plus 1 6 minus 4 2. So it is our PI. So overall ultimate answer about నాకు y is equal to CF అంటే e power of minus 2x into c1 cos 1x అంటే x, c2 sin x plus e power of x by 10 plus e power of minus x by 2. So it is our ultimate answer. ఇది e power of x లాస్ట్ మోడల్. మామూలుగా మనకి కాస్ అయితే ఇచ్చేసాడు, అప్పుడు e power of x plus e power of minus x by 2 గా రాసుకోవాలన్నమాట. రైట్, ఒకసారి చూడండి. ఇటువంటి మోడల్లో ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి దీన్ని ఈ విధంగా రాసుకోవడం. ఓకేనా, ఇంకా మళ్ళీ 0 అయితే తెలుసుకో, 0 అయితే ఏం చేస్తాం, ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకొని దాని పవర్ 1 ఉంటే ఎక్స్పెరిమెంట్ ఫ్యాక్టర్, పవర్ 2 ఉంటే ఎక్స్పెరిమెంట్ ఫ్యాక్టర్ పక్క దానిలో పెట్టేసేయాలి. ఒకవేళ జస్ట్ కాన్స్టెంట్ ఇస్తే డిబల్ 0 పెట్టుకుంటాం. అది ఈ పవర్ హోల్ థింగ్లో మనం అయిపోయింది అన్నమాట ఈ మోడల్స్. ఓకే, నౌ వీ విల్ మూవ్ ఆన్ టు ప్యూర్ ట్రిగ్నోమెట్రిక్. అంటే ఒకవేళ మనకి రైట్ సైడ్ ఫంక్షన్ అనేది కానీ సో ఒక్క సెకండ్ స్ట్రీమింగ్ కరెక్ట్గా వస్తుంది, నేను చెక్ చేస్తున్నాను నేను. ప్యూర్ ట్రిగ్నోమెట్రిక్ అంటే ఒకవేళ మనకి రైట్ సైడ్ ఫంక్షన్ అనేది కానీ
2 చెప్పమని భరత్ హాయ్ సార్ అయ్యా హాయ్ డీటెక్ 4H అన్న M2C16 పాస్ మీద ఒక వీడియో ప్లేస్ కంపల్సరీ డీటెక్ సో నీ పేరు నాకు తెలియదు డీ టెక్నాలజీ 4 అని పెట్టుకున్నావు కదా సో కంపల్సరీ M2 మీద కూడా చాలా మంది రిక్వెస్ట్ వచ్చాయి M2 మీద కూడా ఒక వీడియో చేస్తాను సో షూర్ ఐ మీన్ ఒక చిన్న కమెంట్ రాస్తున్నాను ఇక్కడ M2 మీద కూడా షూర్ ఐ విల్ ఆల్సో డూ M2 పాస్ మార్క్స్ video okay now ఇప్పుడు q of x అనేది ఇన్సేపు మనము e power of x తీసుకున్నాము ఇప్పుడు sin ax కానీ cos ax కానీ ఉంటే ఎలా చేసుకోవాలో చేద్దాం రైట్ సో ఇక్కడ చూడండి క్వశ్చన్ లెట్ మీ రైట్ ది క్వశ్చన్ ఓకే d square minus d minus 2 d square minus d minus 2 into y is equal to sin 2x into y is equal to sin 2x d square minus d minus 2 into y is equal to sin 2x okay సో ఇందాక చెప్పుకుందైతే మనకి ఈ పవర్లో ఉంది ఇక్కడ సైన్ ఉంది అనమాట సేమ్ దీన్ని ఎలా చేసుకోవాలి ఫస్ట్ దీన్ని పిఐ ఎలా కనుక్కోవాలి చెప్తాను నేను పిఐ ఎందుకు సిఎఫ్ మామూలే అనమాట అది నేను మళ్ళీ చేస్తాను ఫస్ట్ పిఐ ఎలా కనుక్కోవాలి చెప్తాను పిఐ అంటే ఏమొస్తుందంటే మనకి q of x by f of d వస్తుంది కదా q of x by f of d అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి sin 2x by f of d అంటే ఏమొస్తుంది నాకు d square minus d minus 2 కదా ఎప్పుడైనా కానీ ఫంక్షన్ ఇఫ్ q of x is equal to cos ax or sin ax q of x is equal to cos ax or sin ax అయితే dని ఏం చేసుకోవాలంటే dని ఏం చేయలేము d స్క్వేర్ ని మైనస్ a స్క్వేర్ తో రీప్లేస్ చేసుకుంటాం d స్క్వేర్ ని మైనస్ a స్క్వేర్ తో రీప్లేస్ చేసుకుంటాం అర్థమైందా అదే e పవర్ ఆఫ్ x వచ్చిందనుకో జస్ట్ d బదులు a పెట్టినేస్తాం e పవర్ ఆఫ్ x వస్తే d బదులు a పెట్టినేస్తాం d స్క్వేర్ cos ax sin ax వచ్చిందనుకో cos ax sin ax వస్తే d స్క్వేర్ ప్లస్ లో మైనస్ a స్క్వేర్ ని రీప్లేస్ చేసుకుంటాం సో ఆ విధంగా చేసుకుంటే ఆన్సర్ వస్తుంది అన్నమాట చూడండి ఏమవుతుంది మనకి sin 2x అంటే ఇక్కడ ఎలా ఉంది మనకి sin ax మారుందా లేదా ఏ వాల్యూ ఎంత 2 అప్పుడు రీప్లేస్ d square is equal to minus a square d square is equal to minus a square so therefore d square is equal to minus 2 square d square is equal to minus 4 d square is equal to minus 4 minus 2 whole square కాదు అది మైనస్ అలాగే ఎందుకు స్క్వేర్ చేసా మైనస్ ఎందుకు పెడతా నేను దాని మీనింగ్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ కాదు మైనస్ ఏ స్క్వేర్ అది అర్థమైందా కాబట్టి మైనస్ 2 స్క్వేర్ అది ఇప్పుడు చూడండి అప్పుడు ఏం చేసుకోవాలి sin 2x by d స్క్వేర్ బదులు ఏం పెట్టుకోవాలి మైనస్ 4 d స్క్వేర్ ప్లేస్ లో మైనస్ 4 మైనస్ d మైనస్ 2 మైనస్ 4 మైనస్ 2 ఏమవుతుంది నాకు మైనస్ 6 అవుతుంది సో sin 2x by మైనస్ d మైనస్ 6 సో ఓవరాల్గా మనం మైనస్ కామన్ తీసుకుంటే sin 2x by d plus 6 sin 2x by d plus అది ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేసుకోవాలి ఇంకా మనకి d అయితే పోలేదు మన ఆన్సర్ కనుక్కోవాలంటే d ఉండకూడదు అవునా కదా సో అల్టిమేట్ ఆన్సర్ మనకి ఏముండాలి d ఉండకూడదు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తే మనం మామూలు ఈక్వేషన్గా ఉండాలి d ఉండకూడదు అయినా d ఉంది ఇప్పుడు ఏం చేసుకోవాలి అంటే మనకి 10th క్లాస్ 9th క్లాస్ తెలిసిన బేసిక్ కామన్ సెన్స్ ఏంటంటే రేషనలైజేషన్ చేసుకోవాలి ఏం చేసుకోవాలి రేషనలైజేషన్ చేసుకోవాలి అంటే డినామినేటర్లో d ప్లస్ 6 ఉంది కాబట్టి అదే నెంబర్ని మైనస్ సింబల్తో మల్టిప్లై డివైడ్ చేసుకున్నాం చూడండి ఏం చేసుకోవాలంటే మనము రేషనలైజ్ చేసుకోవాలి ఇలా ఉంటే ఏం చేసుకోవాలి మనము రేషనలైజ్
అంటే డినామినేటర్లో ఏమైతే వాల్యూ ఉంటుందో అదే వాల్యూని మైనస్ సింబల్ చేంజ్ చేసి మనము మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకోవాలి. ఏమవుతుంది d-6 ఈ d-6 ముందు రాసుకోండి, ఈ d-6 ముందు రాసుకోండి. అంటే d-6 ఆఫ్ sin 2x బై a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఏమవుతుంది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో ముందర అల్టిమేట్గా ఒక మైనస్ ఉందన్నమాట. సో అవర్ ఆన్సర్ వుడ్ బి మైనస్ d-6 ఆఫ్ sin 2x బై d స్క్వేర్ అంటే ఏం పెట్టుకోవచ్చు అగైన్ -4 పెట్టుకోవచ్చు. -4 మైనస్ 36. సో అవర్ ఆన్సర్ వుడ్ బి -1 బై -40 ఇంటూ d ఆఫ్ sin 2x అంటే డెరివేటివ్ ఆఫ్ sin 2x. d ఆఫ్ sin 2x ఏమవుతుంది నాకు d ఆఫ్ sin 2x మైనస్ 6 sin 2x. d ఆఫ్ sin 2x ఇంటూ 6 sin 2x. ఓకే, 2 into cos 2x. సో sin x డెరివేటివ్ cos x కాబట్టి sin 2x డెరివేటివ్ మొత్తం cos 2x అవుతుంది. వెంటనే పక్కన ఏం చేసుకోవాలి 2 తో మల్టిప్లై చేసుకోవాలి. అర్థమైందా? sin x డెరివేటివ్ cos x, కానీ sin 2x డెరివేటివ్ మొత్తం నాకు cos 2x, కానీ x ప్లస్ ఏముంది 2x కాబట్టి దాన్ని డెరివేట్ చేస్తే 2 వస్తుంది. ఈ డెరివేషన్ ఎలా చేసుకోవాలని ఆల్రెడీ వేరే వీడియో చేసినాను. ఎవరికైనా డెరివేటివ్ తెలియకపోతే ఆ వీడియో చూడండి. ఓకే, సింపుల్ 1/40 ఇంటూ sin x. d అంటే డెరివేటివ్ ఆఫ్ sin x ఏమవుతుంది నాకు cos ax అవుతుంది, అంటే cos 2x అవుతుంది. పక్కన వెంటనే మనం 2 తో మల్టిప్లై చేసుకోవాలి. తర్వాత ఇంకా -6 sin 2x. సో అవర్ ఆన్సర్ వుడ్ బి 1/40 ఇంటూ 2 cos 2x మైనస్ క్యాన్సిల్ అయిపోయి ఆల్రెడీ -6 -40 కదా. సో -6 sin 2x. సో 2 కామన్ తీసుకొని ఇక్కడ 1/20 కూడా రాసుకోవచ్చు, లేకపోతే లీవ్ ఇట్ వదిలేయచ్చు. అయితే ఇది కాదు మన టోటల్ ఆన్సర్, ఇది పిఐ మాత్రమే. ఇంకా సిఎఫ్ యాజ్ యూజువల్గా మనం కనుక్కోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇదే క్వశ్చన్ సిఎఫ్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం మనము d² - d - 2 = 0 అంటే m² - m - 2 = 0. -2m + 1 అవుతుంది కదా ఇది m² - 2m + 1m -2 అదే కదా -2 - 1 -2 + 1 -1 -2 × 1 -2 = 0. సో m × m - 2 + 1 × m - 2 m + 1 × m - 2. m is equal to -1, m is equal to 2. Answer would be YCF is equal to c1 into e power of -1x plus c2 into e power of 2x. ఇందు రెండు రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్ కదా, రియల్ అండ్ డిస్టింక్ట్. సో ఆన్సర్ would be ఇది. సో ఇప్పుడు టోటల్ ఆన్సర్ అంటే CF ప్లస్ PA కలిపి రాస్తాం. PA ఎలా కనుక్కోవాలో చెప్పాను కాబట్టి ఫస్ట్ మీకు PA కనుక్కోవడమే చెప్పించాను అనమాట. ఇది అవర్ అల్టిమేట్ ఆన్సర్. ఓకే, ఒకేసారి స్క్రీన్ మీద టోటల్ ఆన్సర్ చూసే విధంగా నేను మీకు సెటప్ చేస్తాను. జస్ట్ వెయిట్ ఫర్ 1 minute. యా, ఇది టోటల్ ఆన్సర్. ఐ విల్ జస్ట్ డ్రా ఏ లైన్. ఇది మనకి ఆన్సర్. ఒకసారి స్క్వేర్గా తీసుకునేస్తుంది అది, కానీ అక్కడ ఎక్స్ట్రా టచ్ అయిపోయిందేమో తీసుకోవట్లేదు. ఇది ఓవరాల్గా మీకు చేయాల్సిన ఆన్సర్. ఈజీగా 10 మార్క్స్ అడిగే అవకాశం ఉంది. డిప్లొమాలో మీకు 10 మార్క్స్ కడుగుతారు అనమాట. ఓకే రైట్, కరెక్టే. సో 6 sin 2x / 40 - 2 cos 2x అనమాట. సో ఈ ప్రాబ్లం అయితే స్క్రీన్ పైన అట్లే పెడతాను ఒక 1 minute, ఎందుకంటే తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నేను చెప్తాను. అందరూ మీరు రాసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో I'll just share this link. Right.
ఓకే ఓకే నా మనం మరొక క్వశ్చన్ అయితే సాల్వ్ చేస్తాం. times 2 times ఓకే. ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్లో మనకి క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇచ్చాడు, సైన్ కూడా ఇచ్చాడు అనమాట. అయితే దీన్ని ఎలా చేసుకోవాలని చెప్తాను చూడండి. y ఈజ్ ఈక్వల్ టు మనకి ycf ప్లస్ ypi, y ఈజ్ ఈక్వల్ టు ycf ప్లస్ ypi. సో అప్పుడు మనకి cf కనుక్కోవడానికి ఏమవుద్ది అవకాశం అనేది m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, m square is equal to minus 1, m square is equal to minus 1, so m is equal to square root of minus 1, that is equal to m is equal to plus or minus I. ఎందుకంటే square root of minus I square అవుతుంది, so m is equal to plus or minus I, that is equal to 0 plus or minus I. సో దీన్ని ఎలా కంపేర్ చేసుకుంటాం, ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ I బీటాతో కంపేర్ చేసుకుంటే ఆల్ఫా వాల్యూ 0, బీటా వాల్యూ 1, ఆల్ఫా వాల్యూ 0, బీటా వాల్యూ 1. So our answer would be ycf is equal to e power of alpha x into c1 cos beta x plus c2 sin beta x. So e power of alpha x and c1 cos beta x plus c2 sin beta x. So that would be e power of 0x into c1 cos 1x plus c2 sin 1x. So that would be the answer. E power of 0 into 1 కాబట్టి c1 cos x plus c2 sin x. అదే పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలంటే మాత్రం ypi is equal to q of x by f of d. ఆ q of x అంటే ఏమొస్తుందంటే మనకి e power of 2x plus sin 3x, e power of 2x plus sin 3x by f of d. అంటే అల్టిమేట్గా మనకి ఏమవుతుందంటే ypi is equal to e power of 2x by d square plus 1 plus sin 3x by d square plus 1, sin 3x by d square plus 1. అయితే e power of ax ఉన్నప్పుడు మనకు మెథడ్ ఏంది, e power of ax ఉన్నప్పుడు మనకు మెథడ్ ఏంది, f of d ని f of a తో మనం రీప్లేస్ చేయడం జరుగుతుంది, f of d ని f of a తో రీప్లేస్ చేసుకోవడం జరుగుతుంది. సో అప్పుడు ఆన్సర్ ఏమవుద్ది నాకు, సో అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ ఏమవుద్ది నాకు e power of 2x by 2 స్క్వేర్. ఎందుకు d ప్లస్ ఏం పెట్టాలి మనం, ఇక్కడ ఏముంది 2, ఇక్కడ ఏముంది 2, అది ఇక్కడ పెట్టాలి, dని ఏతో రిప్లేస్ చేసుకోవాలి, అప్పుడు ఏమవుతుంది నాకు 2 స్క్వేర్ ప్లస్ 1, దట్ వుడ్ బి e పవర్ ఆఫ్ 2x by 5. అదే ఇలా sin ax ఉన్నప్పుడు మెథడ్ ఏంది మనకి, sin ax ఉన్నప్పుడు మెథడ్ ఏంది మనకి d స్క్వేర్ని మైనస్ a స్క్వేర్తో రీప్లేస్ చేసుకుంటాం, అప్పుడు d స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ a అంటే ఇక్కడ 3 కదా, సో మైనస్ 3 స్క్వేర్, సో d స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 9తో రీప్లేస్ చేసుకుంటాం. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే sin 3x by మైనస్ ఆఫ్ 9. ఎందుకు d స్క్వేర్ అంటే ఏం పెట్టుకోవాలి మనం, ఇక్కడ పెట్టుకుని d స్క్వేర్ అంటే మైనస్ 9 ప్లస్ 1, సో ఆన్సర్ వుడ్ బి sin 3x by మైనస్ 8, sin 3x by మైనస్ 8. సో రెండు కలిపి రాసుకుంటాం. సో అప్పుడు మనకి ypi ఏమవుతుంది నాకు e పవర్ 2x by 5 మైనస్ sin 3x by 8, ఇది ypi. ఓకే, సో ఓవరాల్ ఆన్సర్ ఏమవుతుంది మనకి cf ప్లస్ pi, ఓవరాల్ ఆన్సర్ వచ్చి మనకి cf ప్లస్ pi. సో దట్ వుడ్ బి y is equal to c1 cos x plus c2 sin x plus e power of 2x by 5 minus sin 3x
by 8 minus sin 3x by 8 is the required answer. ఓకే, సో ఈ విధంగా మనకి అడగడానికి ఆస్కారం ఉంటుందండి. అయితే ఒకవేళ ఇక్కడ కూడా మనకి ఫంక్షన్లో జీరో అయితే ఎలా చేసుకోవాలి, ఇప్పుడు ఈ మోడల్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో అల్టిమేట్గా మనకి ఇదన్నమాట ఆన్సర్. ఈ పవర్లో జీరో వస్తే తెలుసు మీకు, x²/2 ఫ్యాక్టోరియల్, x⁴1/1 ఫ్యాక్టోరియల్ రాసుకుంటాం, x⁴n/n ఫ్యాక్టోరియల్. ఆ డిగ్రీ దేంట్లో జీరో వస్తుందో దాని డిగ్రీ పెట్టుకొని, దాని డిగ్రీ 1 అయితే x⁴1/1 ఫ్యాక్టోరియల్, దాని డిగ్రీ 2 అయితే x⁴2/2 ఫ్యాక్టోరియల్. అది ఇప్పుడు ఈ పవర్లో జీరో వస్తే, సైన్ వాల్యూ జీరో వస్తే, కాస్ వాల్యూ జీరో వస్తే ఏం చేసుకోవాలి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతాం. So let me just drag the screen. సో అలాంటి ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే మనము సేఫ్ సైడ్ ఉంటాము. లెట్ మీ టేక్, సో ఏ ప్రాబ్లం ఉంది అట్లా, 6th ప్రాబ్లం ఉంది అనుకుంటాను. 1 పెడితే 1 power 4 minus 1 0. ఎస్, నో, యా 4th ప్రాబ్లం. ఎస్, సో ఇక్కడ చూడండి, ఇది కొంచెం ఇంపార్టెంట్ ప్రాబ్లం. జీరో అయితే ఎలా చేసుకోవాలనేది. d² plus 16 into y, d² plus 16 into y is equal to sin 4x. d² plus 16 into y is equal to sin 4x. దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఫస్ట్ సో దీనికి అల్టిమేట్గా ఆన్సర్ ఏమవుతుంది నాకు, y is equal to ycf, y is equal to ycf plus ypi, y is equal to ycf plus ypi. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, సిఎఫ్ కనుక్కోవడం. సిఎఫ్ ఎలా కనుక్కుంటాము మనము, ఎఫ్ ఆఫ్ డిని ఎఫ్ ఆఫ్ ఎంతో రీప్లేస్ చేసుకొని ఈక్వల్ టు 0 చేసుకుంటాం. సో ఆటోమేటిక్గా m² plus 16 is equal to 0. m² plus 16, ఒకసారి లెట్ మీ చెక్ ఐఎమ్ గెటింగ్ క్లారిటీ ఆర్ నాట్. So m² plus 16 is equal to 0. m² plus 16 is equal to 0. అప్పుడు ఏమవుతుందంటే నాకు m² is equal to minus 16. So m is equal to square root of minus 16, that is equal to square root of 4i whole square. So m is equal to plus or minus 4i. m is equal to plus or minus 4i. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, నేను 0 ప్లస్ ఆర్ మైనస్ 4iగా రాసుకోవచ్చు. m is equal to 0 ప్లస్ ఆర్ మైనస్ 4iగా రాసుకోవచ్చు. సో ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ i బీటాగా కంపేర్ చేసుకుంటే ఆల్ఫా వాల్యూ 0 వస్తుంది, బీటా వాల్యూ 4 వస్తుంది. మనకి ఇమాజినరీ రూట్స్ వస్తే వాట్ ఈస్ ది సొల్యూషన్ ఫర్ CF అంటే yCF is equal to e power of alpha x into c1 cos beta x plus c2 sin beta x, c2 sin beta x. సో ఆటోమేటిక్గా మన ఆన్సర్ వచ్చేసి yCF is equal to e power of 0x into c1 cos 4x plus c2 sin 4x, c2 sin 4x. సో ఇది మనకి అల్టిమేట్గా ఆన్సర్ అన్నమాట. ఓకే, క్లియర్? నా ఇప్పుడు పిఐ కనుక్కోవడం ఎట్లా? సో చూడండి, పిఐ, సో వీ హ్యావ్ టు ఫైండ్ పిఐ కనుక్కోవడం మనకి యాజ్ యూజువల్ మామూలే. సో yPi is equal to q of x by f of t, q of x by f of t. సో yPi ఏమవుతుంది నాకు, q of x అనేది sin 4x by f of t అంటే d²
ప్లస్ 16 d స్క్వేర్ ప్లస్ 16. అయితే మనకి ఆ q(x) కానీ sin ax or cos ax sin ax or cos ax కానీ అయితే q(x) అనేది మనకి f of d అనేది ఏం పెట్టుకోవాలి మనము d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏం పెట్టుకోవాలి మనము -a స్క్వేర్ పెట్టుకోవాలి. సో ఇక్కడ హియర్ a ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం పెట్టుకోవాలి -a స్క్వేర్ పెట్టుకుంటాం. సో దేర్ ఫోర్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4 స్క్వేర్. సో d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -16. d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -16. సో ఆ విధంగా పెట్టుకుంటే ఏమవుతుంది మనకి -16 + 16 ఏమవుతుంది మనకి 0 అవుతుంది. సో 0 అనేది మనకి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు అనమాట. అయితే ఒకవేళ 0 అయితే ఆన్సర్ అనేది ఇంకో విధంగా చేసుకోవచ్చు అనమాట. ఏమవుతుంది సింపుల్ ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ సో ఒకవేళ 1/d అంటే ఇంటిగ్రేషన్ కదా, ఒకవేళ 0 అవుతుంది డైరెక్ట్ ఇంటిగ్రేషన్ తీసేయచ్చు. ఎందుకు సైన్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది మనకు cos x కదా, cos ఇంటిగ్రేషన్ ఏమవుతుంది మనకి sin x అవుతుంది, అంటే -sin x అవుతుంది. సో దట్ వుడ్ బి ది ఆన్సర్. ఇక్కడ చూడండి ఒకవేళ 0 అయితే ఏం చేసుకోవాలంటే 1/d² + a² sin ax ఉంటే ఆన్సర్ వుడ్ బి -x/2 into cos x. ఆన్సర్ వుడ్ బి -x/2 into cos x. సో ఇక్కడ చూడండి ఒకసారి నీట్గా రాస్తాను. మనకి ఏమవుతుంది ఫంక్షను sin 4x / d² + 16 ఇది 0 అవుతుంది కాబట్టి ఆన్సర్ వుడ్ బి -x/2a into cos ax. ఇంటిగ్రల్ sin x అంటే -cos x, ఇంటిగ్రల్ cos x అంటే sin x కాబట్టి ఇంటిగ్రల్ sin x చేస్తే ఏమొస్తుంది నాకు -cos x/2a వస్తుంది అనమాట. ఎందుకంటే ఆటోమేటిక్గా స్క్వేర్ కాబట్టి అది కిందకు వస్తుంది అనమాట. అదే కాస్లో ఉన్నప్పుడు 0 అయింది అనుకో ఆన్సర్ వచ్చేసి x/2a into sin x. 2 అంటే యాక్చువల్గా మనకి d² కదా, అది 2 ఫార్ములా అంతే గుర్తుపెట్టుకోవాలి. సో దానికి పెద్ద మెథడ్ ఉందన్నమాట. దాన్ని పార్షల్ ఫ్రాక్షన్ చేసుకొని మనం ఎట్లా స్ప్లిట్ చేసుకొని ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. బట్ జస్ట్ రిమెంబర్ మనకు అంత అవసరం లేదన్నమాట. ఇక్కడ చూడండి 0 అయితే ఎలా చేసుకోవాలి చెప్తాను నేను. మనకి క్వశ్చన్లో cos ax క్వశ్చన్లో సైన్ వచ్చి 0 అయితే మనకి సైన్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది మనకు cos, కాబట్టి ఆన్సర్ వచ్చి -x/2 into cos. క్వశ్చన్లో cos ax వచ్చి 0 అయితే x/2 into sin ax అన్నమాట. ఓకే, సో ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ ఏమవుతుందంటే -x/2 into a వాల్యూ 16 కాదు d² + 4² మాత్రమే రాసుకోవాలి. ఏ వాల్యూ 4 కదా మనకి ఇక్కడ, అది ఏ వాల్యూ. సో ఇంటూ cos 4x. సో ఆన్సర్ వుడ్ బి -x/8 into cos 4x. -x/8 into cos 4x is the required answer. So let me check the answer. -x/8 into cos 4x. ఓకే, ఒకసారి దాని ఎగ్జాంపుల్ నేను మళ్ళీ చెప్తాను చూడండి. సో ఓవరాల్గా ఆన్సర్ అయితే ఇది ప్లస్ ఇదన్నమాట. ఒకసారి అల్టిమేట్గా నేను ఆన్సర్ అయితే ఒకసారి కంప్లీట్గా రాయడం జరుగుతుంది. సో ఆన్సర్ వుడ్ బి y is equal to ycf plus ypi కాబట్టి దట్ ఈక్వల్ టు c1 cos 4x plus c2 sin 4x minus x/8 into cos 4x. ఇది అల్టిమేట్ ఆన్సర్. ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనం కొత్తగా నేర్చుకున్నది ఏంటంటే డినామినేటర్ 0 అయితే క్వశ్చన్లో చూసుకోవాలి. క్వశ్చన్ sin x ఉందనుకో ఆన్సర్ వచ్చి -x/2 into cos x. క్వశ్చన్ cos x ఉందనుకో x/2 into sin x అనమాట. అదొక కాన్సెప్ట్ నేను మళ్ళీ చెప్తాను చూడండి క్లియర్గా. లేదు ఎందుకు ఇంటిగ్రల్ cos x + sin x కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఇంటిగ్రల్ sin x అంటే -cos x, ఇంటిగ్రల్ cos x అంటే sin x. ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ pi కనుక్కునేటప్పుడు మనకి q(x/d² ఇలా వస్తుంది కదా. ఒకవేళ మనకి ఇది cos ax/d² + a² ఈ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ కానీ మనకి 0 అయితే మనం డైరెక్ట్గా ఆన్సర్ ఏం చేసి ఈజ్ ఈక్వల్ టు cos అనుకో ప్లస్ ఏ వస్తుంది. x/2a ఇంటిగ్రల్ cos x అంటే sin ax, ఇది ఆన్సర్. అదే ఒకవేళ
sin ax by d square plus a square వచ్చింది అనుకో, sin ax by d square plus a square వచ్చింది. ఆన్సర్ వచ్చేసి మైనస్ x by 2a sin x ఇంటిగ్రేషన్ cos x. ఓకే, x by 2a ఇంటూ sin ax, x by 2a ఇంటూ cos x. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, మళ్ళీ చెప్తున్నా చూడండి, మనకి డినామినేటర్ కానీ 0 అయితే సైన్ కాస్ వచ్చినప్పుడు డినామినేటర్ 0 అయితే డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేస్తాం. కాకపోతే ఫార్ములా వచ్చి x by 2a ఇంటూ sin x, x by 2a ఇంటూ cos x. సైన్ వస్తే మైనస్ వస్తుంది, కాస్ వస్తే ప్లస్ వస్తుంది అన్నమాట. ఇంకా అంతకుమించి మనకి ఏం అవసరం లేదు. రైట్, ఇంకొక ప్రాబ్లం చేసి విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ మోడల్. వెంకీ 9515 హాయ్ అన్న. హాయ్ వెంకీ, ఏమైనా డౌట్ ఉంటే అడుగు వెంకీ. హాయ్ వెంకీ. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కింద లైవ్ చాట్ అయితే నేను ఆన్ చేస్తున్నాను కాబట్టి మీరు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ పెట్టారంటే ఆపరాల్లో కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ తర్వాత ఎక్కువ రిపీట్ ఏం ప్రాబ్లం నేను చూసుకున్నట్టయితే ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, ఆ ఎగ్జాంపుల్ చేసి ఈ మోడల్ కూడా క్లోజ్ చేస్తాను. తర్వాత ఈ మోడల్లో అడగడానికి ఒక విధమైన ఛాన్స్ ఉంది, ట్రిగ్నోమెట్రిక్ కాంపౌండ్ యాంగిల్స్ విధంగా అడిగే ఛాన్స్ ఉంది, అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకొక 2 ప్రాబ్లమ్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఈ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అన్నమాట. రైట్, నౌ లెట్ మీ సాల్వ్ వన్ మోర్ క్వశ్చన్, మోస్ట్ రిపీటెడ్. ఈ వీడియోలో నేను పర్టికులర్గా రిపీటెడ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను అనమాట. d square minus 4d plus 4 into y is equal to e power of x plus cos 2x. e power of x plus cos 2x. అగైన్ అండ్ అగైన్ నేను మళ్ళీ చెప్తున్నానంటే ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ చూసుకోండి. రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, మనకి వేరే ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఆన్సర్ అనేది సిఎఫ్ పిఐ రెండు కనుక్కోవాలి. సో అవర్ ఆన్సర్ వుడ్ బి y is equal to ycf plus ypi. అయితే సిఎఫ్ కనుక్కోవడం మనకు చాలా ఈజీ. సిఎఫ్ ఎలా కనుక్కుంటాం, మనం ఎఫ్ ఆఫ్ డిని ఎఫ్ ఆఫ్ ఎంతో రీప్లేస్ చేసుకొని ఈక్వల్ టు 0 చేసుకుంటాం. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, నాకు m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 4 is equal to 0 అవుతుంది. సో దీనికి ఆటోమేటిక్ ఆన్సర్ ఏమవుతుందంటే m-2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు m-2 ఇంటూ m-2 అవుతుంది. ఇది మీరు క్యాల్సిలో కొట్టుకోవచ్చు, క్యాల్సిలో ఆన్సర్ వస్తుంది. సో దట్ వుడ్ బి m is equal to 2, 2. సో రూట్స్ ఆర్ రిపీటింగ్ కాబట్టి సిఎఫ్ ఏమవుతుందంటే నాకు c1 plus c2x into e power of mx. c1 plus c2x into e power of mx. So therefore our answer would be c1 plus c2x into e power of 2x. c1 plus c2x into e power of 2x. ఇది మనకి cf అన్నమాట, ఇది మనకి cf. అయితే పిఐ కనుక్కోవడం నెక్స్ట్ స్టెప్ అనమాట. పిఐ కనుక్కోవడం తర్వాత స్టెప్ అనమాట. ఎలా కనుక్కుంటాం పిఐ అనేది, ఎందుకు పిఐ అంటే మొత్తం q of x by f of d. పిఐ అంటే q of x by f of d. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, నాకు ypi is equal to e power of x plus cos 2x, e power of x plus cos 2x by f of d. అంటే f of d అనేది మనం రెండుకి స్ప్లిట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే e power of x by f of d అంటే d square minus 4d plus 4 plus cos 2x by f of d. సారీ f of d ని మనం రాసుకునేసేయండి, ఎందుకు మళ్ళీ f of d గా పెట్టుకోవడం. సో f of d అంటే ఏమొస్తుంది నాకు d square minus 4d plus 4. అయితే e power of ax వచ్చిన మళ్ళీ చెప్తున్నాను చూడండి, e power of ax వచ్చినప్పుడు మనకి మోడల్ ఏంటి, జస్ట్ రీప్లేస్ d by a. అప్పుడు ఏమవుతుంది, నాకు e power of x అంటే d వాల్యూ 1 కదా,
ఇక్కడ e పవర్ ఆఫ్ ax అంటే ఏమవుద్ది e పవర్ ఆఫ్ x అంటే e పవర్ ఆఫ్ x అన్న e పవర్ ఆఫ్ 1x అన్న ఒకటే కదా అప్పుడు d బదులు ఏం పెట్టుకోవాలి 1 పెట్టుకోవాలి సో మై ఆన్సర్ వుడ్ బి e పవర్ ఆఫ్ x బై 1 స్క్వేర్ మైనస్ 4 into 1 4 ప్లస్ 4 సో 4 4 క్యాన్సిల్ కాబట్టి ఆన్సర్ వుడ్ బి e పవర్ ఆఫ్ x బై 1 e పవర్ ఆఫ్ x బై 1 ప్లస్ cos 2x బై మనకి ఫంక్షన్ అనేది sin ax గానీ cos ax గానీ sin ax గానీ cos ax గానీ అయితే మనం ఏం చేసుకోవాలంటే d స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ a స్క్వేర్ నాట్ మైనస్ a హోల్ స్క్వేర్ d స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ a స్క్వేర్ తో రీప్లేస్ చేసుకోవాలి ఇక్కడ చూసుకున్నట్టు ఏ వాల్యూ ఎంత ఉంది మనకి 2 ఏ వాల్యూ ఎంత ఉంది మనకి 2 కాబట్టి d స్క్వేర్ ఏం చేసుకోవాలి d స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ a స్క్వేర్ సో మైనస్ 2 స్క్వేర్ సో ఆన్సర్ వుడ్ బి మైనస్ 4 ఆన్సర్ వుడ్ బి మైనస్ 4 సో d స్క్వేర్ ఏం పెట్టుకోవాలంటే మైనస్ 4 ఓన్లీ d స్క్వేర్ మాత్రమే d పెట్టుకోకూడదు ఓన్లీ d స్క్వేర్ మాత్రమే మైనస్ 4 సో ఆన్సర్ వుడ్ బి మైనస్ 4 minus 4d plus 4 minus 4 minus 4d plus 4 అయితే ఇక్కడ చూస్తుంటే minus 4 plus 4 క్యాన్సిల్ అవుతున్నాయి అన్నమాట సో హౌ టు డూ ఇట్ ఎలా చేసుకోవాలి అంటే ఇంకా రిమైనింగ్ చాలా ఈజీ సో ఇక్కడ చూడండి e పవర్ ఆఫ్ x బై 1 ప్లస్ cos 2x బై ఇంకా మిగిలింది ఏంది మనకి ఇంకా మిగిలింది ఏంది మైనస్ 4d ఇంకా మిగిలింది మైనస్ 4d ఓకే సో దీన్ని ఎట్లా చేసుకోవచ్చు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇది ఎలా చేసుకోవచ్చు అంటే చూడండి e పవర్ ఆఫ్ x మైనస్ 1/4 ఇంటూ 1d ఇంటూ కాస్ 2x కదా దీన్ని రేషనలైజ్ చేసుకోవచ్చు 1/d అంటే ఇంటిగ్రేషన్ కదా సో ఇంటిగ్రల్ కాస్ 2x అంటే ఏమవుతుంది నాకు sin 2x బై 2 చూడండి ఇంటిగ్రల్ కాస్ 2x అంటే sin 2x బై 2 సో అప్పుడు 2 4 8 వస్తుంది లేదు 1/d ని మనం ఏం చేసుకోవాలి ఇంటూ d బై d చేసుకోండి అప్పుడు ఏమవుతుంది నాకు e పవర్ ఆఫ్ x మైనస్ 1/4 ఇంటూ 1/d ఇంటూ d బై d అంటే d తో మల్టిప్లై d తో డివైడ్ ఆఫ్ ఇంకేముంది cos 2x ఉంది సో d ఇంటూ d ఏమవుతుంది నాకు d స్క్వేర్ అవుతుంది d స్క్వేర్ ఏం పెట్టుకోవాలంటే మైనస్ 4 తో పెట్టుకోవాలి సో 1 సెకండ్ నేనేం చెప్పాను మీకు ఇలా d ఉంటే రేషనలైజ్ చేసుకోవాలని చెప్పాను కదా రేషనలైజ్ చేసుకోవాలి 1/d ప్లస్ a ఉంటే ఇంటూ d మైనస్ a బై d మైనస్ a తో పెట్టుకోవాలి లేదు ఓన్లీ d ఉందనుకో ఇంటూ d బై d తో మనం మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే నాకు e పవర్ ఆఫ్ x మైనస్ 1 ఇంటూ d బై 4d స్క్వేర్ ఆఫ్ కాస్ 2x 4d స్క్వేర్ ఆఫ్ కాస్ 2x సో ద ఆన్సర్ వుడ్ బి e పవర్ ఆఫ్ x మైనస్ d బై 4 ఇంటూ d స్క్వేర్ అంటే ఎంత మైనస్ a స్క్వేర్ కాబట్టి d స్క్వేర్ వాల్యూ ఆల్రెడీ మనకు వచ్చేసింది d స్క్వేర్ వాల్యూ సో మైనస్ 4 ఇంటూ కాస్ 2x so 4 into minus 4 minus 16 so the answer would be e power of x plus 1/16 into d of cos 2x ante d by dx of cos 2x ante minus sin 2x kabatti minus sin 2x into 2 so 2 1s are 2 8s are so answer would be ultimately e power of x minus sin 2x by 8 so ela chestunna manaki okay sin 2x by 8 so it is our required answer inka cf man add chesukoneste answer vachestund annamata so our ultimate answer is the final answer is I'm sorry just talk chinna part yeah so our final answer is y is equal to y cf plus y pi so the answer would be y is equal to c1 plus c2x into e power of 2x plus e power of x minus sin 2x by 8 plus c minus sin 2x by 8 plus c ఇది ఓవరాల్ గా మీకు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ సో ఇది కూడా మన 10 మార్క్స్ కి సఫిషియెంట్ ఫర్ డిప్లొమా యా సో ఓవరాల్ గా మీరు ఆన్సర్ చూసుకున్నట్లయితే ఐ జస్ట్ డ్రా a sample box so that you will understand where is the limit for this question ఇది ఆన్సర్ అన్నమాట cf కనుక్కోవడం ఫస్ట్ పార్ట్ తర్వాత pi దీనికి కనుక్కోవాలి దీనికి మాల్ కనుక్కుంటాం సో ఆన్సర్ వచ్చేస్తాం ఇంకా దీన్ని కనుక్కున్నప్పుడు 0 అయితే ఒక మెథడ్ 0 కాకపోయినా d స్క్వేర్ లో పెట్టుకోవాలి మళ్ళీ రేషనలైజ్ చేసుకోవాలి మళ్ళీ మనం ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు డిఫరెన్షియేషన్ చేసుకోవచ్చు అది యాజ్ యూజువల్ మన ఇష్టం అన్నమాట ఓకే
అయితే ఇదే sin x cos x లో మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా ఉంది. ఏంటి అంటే ఇది బాగా సుపీరియర్ టు బాగా మీకు తెలిసిన మెథడ్, ఇంటర్మీడియట్లో ఎక్కువ వాడిన మెథడ్, లేదా డిప్లొమా వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. చాలా దీనికి చాలా వైడ్గా దీని అప్లికేషన్ తర్వాత చాప్టర్ చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇది అనమాట. అది ఇప్పుడు చెప్పేస్తాను మీకు. నాన్ స్టాప్గా చేస్తున్నాను కదా. సో చూడండి, ఇదే లాస్ట్ క్వశ్చన్ ఈ మోడల్లో. d square minus 4d plus 3 into y is equal to sin 3x into cos 2x. sin 3x into cos 2x 1/16. దీన్ని చేసుకోవాలంటే సో ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీనికి మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ప్లస్ సింబల్ ఇవ్వలేదు, ఇక్కడ మల్టిప్లై సింబల్ ఇచ్చాడు. ఫస్ట్ దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి చెప్తాను చూడండి. మల్టిప్లై ఇచ్చాడు అనమాట. మల్టిప్లై ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మన మెథడ్ చేసుకునే అవకాశం లేదనమాట. ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ స్ప్లిట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే దీనికి నేను మీకు 2 కాన్సెప్ట్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ రైట్ దోస్ థింగ్స్. I will use this thing. అయితే చూడండి, మనకి 2 sin a cos b అంటే మనకి ఫార్ములా ఏంది? sin of a plus b plus sin of a minus b. ఇది మీకు మ్యాథమెటిక్స్ లో 1A లో ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ లో వస్తుంది అనమాట. 2 sin a cos b అంటే sin of a plus b plus sin of a minus b. అదే 2 cos a sin b వస్తే sin of a plus b minus sin of a plus b minus sin of a minus b, sin of a plus b minus sin of a minus b. అదే 2 cos a cos b వస్తే సింపుల్గా cos of a plus b plus cos of సో ఒక్క సెకండ్ ఒక చిన్న కాల్ చేసుకొని వస్తాను. ఇంపార్టెంట్ కాల్ ఇది. హలో, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్, ఒక చిన్న కాల్ వల్ల నేను బయట వెళ్ళాల్సి వచ్చింది. సో అదే మనకి 2 cos a cos b వస్తే cos of a plus b plus cos of a minus b. అదే 2 sin a sin b వచ్చింది అనుకోండి. 2 sin a sin b వస్తే cos of a plus b minus cos of a minus b. కాకపోతే ఈ 2 sin a sin b కి ఇక్కడ మనం మైనస్ పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇది 4 డిఫరెంట్ ఫార్ములాస్. 2 sin a cos b వస్తే sin of a plus b plus sin of a minus b. 2 cos a cos sin b వస్తే sin of a plus b minus sin of a minus b. రెండు కాస్లో వస్తే కాస్లో 2 ప్లస్ వస్తుంది, 2 సైన్లు వస్తే ఒక ముందర మైనస్ పెట్టుకొని కాస్లో 2 మైనస్ వస్తుంది అనమాట. అంటే 2 కాస్లు 2 సైన్లు వస్తే కాస్ ఫార్ములాస్ గుర్తు రావాలి, ఒకటి సైన్ ఒకటి కాస్ సైన్ ఫార్ములా గుర్తు రావాలన్నమాట. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇంకా మీకు ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్ ఇంకా చాలా చెప్పాలి. అయితే ఈ క్వశ్చన్కి ఈరోజు సరిపోతుంది కాబట్టి లెట్ మీ స్టాప్ హియర్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు
దీన్ని తీసుకోండి, దీన్ని మాత్రమే తీసుకుంటాను చూడండి. కన్సిడర్ ఇక్కడ చేస్తాను చూడండి. కన్సిడర్ sin 3x ఇంటూ cos 2x, sin 3x ఇంటూ cos 2x. ఇక్కడ మనం 2 లేదు కాబట్టి 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది నాకు 1/2 ఇంటూ 2 sin 3x ఇంటూ cos 2x, 2 sin 3x ఇంటూ cos 2x. సో అప్పుడు 1/2 ఇంటూ ఎలా ఉంది 2 sin a cos b కదా, 2 sin a cos b అంటే దగ్గర ఫార్ములా sin of a plus b plus sin of a minus b. సో therefore sin of a plus b plus sin of a minus b. So that would be 1/2 into sin 5x plus sin 1x అంటే sin x. సో అప్పుడు క్వశ్చన్ ఎలా రీఅరేంజ్ చేసుకోవచ్చు, ఇంకా మనం ఆన్సర్ చేయలేదు, క్వశ్చన్ మనం రీఅరేంజ్ చేసుకుంటున్నాం అనమాట. అప్పుడు ఏమవుతుంది మన క్వశ్చన్ అనేది ఆటోమేటిక్గా, సో d square minus 4d plus 3, d square minus 4d plus 3 into y is equal to 1/2 into sin 5x plus 1/2 into sin 1x. ఇప్పుడు ఏం చేసుకోవాలి, ఇంక CF కనుక్కోవడం తెలుసు కదా, y is equal to yCF plus yPi. సో CF కనుక్కోవడం మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, సో m square minus 4m plus 3 is equal to 0 చేసుకుంటాం, -3 -1 -4 -3 into -1 plus 3 కాబట్టి, సో m minus 3 ఒకటి వస్తుంది, m minus 1 ఒకటి వస్తుంది. మీకేమైనా ఇబ్బందిగా ఉంటే హ్యాపీగా క్యాల్కులేట్ కూడా చూసుకోండి. సో m is equal to 3 ఒకటి, m is equal to 1 ఒకటి. సో therefore our answer would be yCF is equal to c1 into e power of 3x plus c2 into e power of 1x, c1 into e power of 3x plus c2 into e power of 1x. తర్వాత PI కనుక్కోవడం ఎట్లా అంటే, PI అంటే q of x by f of d కాబట్టి, సో 1/2 into sin 5x, 1/2 into sin 5x by d square minus 4d plus 3, తర్వాత 1/2 into sin 1x by d square minus 4d plus 3. సో దీని ఏం చేసుకుంటే మనము సింపుల్గా ఏ వాల్యూ 5 కాబట్టి d square is equal to minus a square తో రీప్లేస్ చేసుకుంటాం. సో d square is equal to minus 25 తో రీప్లేస్ చేసుకుంటాం. సో ఆన్సర్ వచ్చేసి 1/2 into sin 5x అట్లే ఉంటుంది, అక్కడికి పోదు. బై d square ప్లస్ ఏం పెట్టుకుంటాం, -25 పెట్టుకుంటాం, -4d పెట్టుకుంటాం, ప్లస్ 3 పెట్టుకుంటాం. సో ఆన్సర్ would be 1/2 into sin 5x by -25 ప్లస్ 3 ఏమవుతుంది నాకు -22 అంటే -4d ప్లస్ 22. సో అప్పుడు ఏమవుతుంది అగైన్ 2 కామన్ తీసుకోవచ్చు. సో 1/2 ఇంటూ ఇంకో 2 కామన్ తీసుకుంటే sin 5x by -2d ప్లస్ 11. దీన్ని మైనస్ కామన్ తీసుకుంటే మైనస్ ఆఫ్ 2d minus 11, 2d minus 11 sin 5x by 2d minus 11. సో దీన్ని 2d plus 11తో మల్టిప్లై అండ్ 2d plus 11తో డివైడ్ చేసుకుంటే ఓవరాల్గా మనకి అంత టైం ఎప్పుడు నుంచి చెప్తున్నాడు కంటే చెప్తాను. సరే సరే చెప్పండి. సరే ఓకే సరే ఓకే ఓకే సరే నాకు కాల్ చేస్తాను. సో ఆటోమేటిక్గా ఏమవుద్దంటే 1/4 ఇంటూ 2d plus 11 ఇంటూ sin 5x బై 2d minus 11 ఇంటూ 2d plus a plus b minus b హోల్ స్క్వేర్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అవుతుంది కాబట్టి 4d స్క్వేర్ మైనస్ 11 స్క్వేర్ అంటే 121. అగైన్ d స్క్వేర్ ప్లస్ ఏం పెట్టుకోవాలంటే మనం -25 పెట్టుకోవాల్సి వస్తుంది. సో -25 అంటే -100 -121 అంటే
221. సో మైనస్ 1/4 ఇంటూ మైనస్ 221. ఎందుకు d స్క్వేర్ అంటే ఏమొస్తుంది 4 ఇంటూ మైనస్ 25 కదా. సో 4 ఇంటూ మైనస్ 25 అంటే మైనస్ 4 ఇంటూ 25 4 జరిగితే 100. సో మైనస్ 100 ఒక మైనస్ 121 మైనస్ 221 ఇంటూ 2 ఇంటూ d ఆఫ్ sin 5x అంటే డెరివేటివ్ ఆఫ్ sin 5x cos 5x 5 cos 5x అవుతుంది కాబట్టి ముందు 2 కాబట్టి 10 cos 5x ప్లస్ 11 sin 5x. ఇది ఆన్సర్. ఇకపోతే దీనికి చూసుకున్నట్టయితే మనకి d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 పెట్టుకుంటాం. d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ కాబట్టి మైనస్ ఏ అంటే ఎంత 1 కదా మైనస్ 1 స్క్వేర్. సో 1/2 ఇంటూ సైన్ 1x బై మైనస్ 1 స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3. సో 1/2 ఇంటూ మైనస్ 1 మైనస్ ప్లస్ 3 2 అంటే 2 మైనస్ 4d సైన్ 1x బై 2 మైనస్ 4d అంటే దీన్ని ఏం చేస్తామంటే మనము ఇంటూ 2 ప్లస్ 4d బై 2 ప్లస్ 4dతో రీప్లేస్ చేసుకుంటాం. సో a మైనస్ b ఇంటూ a ప్లస్ b a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అవుతుంది. సో 1/2 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 16d స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 2 ప్లస్ 4d ఇంటూ సైన్ 1x. సో 1/2 ఇంటూ 4 16 d అంటే మళ్ళీ అగైనెస్గా మైనస్ 1 d స్క్వేర్ అంటే మైనస్ 1. సో 16 ఇంటూ మైనస్ 1 మైనస్ 16 మైనస్ 1 ప్లస్ 16 ప్లస్ 4 20. సో 2 ఇంటూ 20 2 ఇంటూ సైన్ 1x అంటే 2 సైన్ 1x ప్లస్ 4 ఇంటూ d ఆఫ్ సైన్ x అంటే కాస్ x. సో ఇది ప్లస్ ఇది రాస్తాం ప్లస్ ఇది రాస్తాం. ఓకే ఇంకా సిఎఫ్ కనుక్కోవడం ఈక్వల్ 0 తీసుకొని సిఎఫ్ కనుక్కుంటాం అన్నమాట రైట్. సో దిస్ అవర్ అల్టిమేట్ ఆన్సర్. ఓకే సో ఇంకొక లాస్ట్ మోడల్ అయితే మనకి డిప్లొమా అవుతుంది అది చెప్పేసి ఈ సెషన్ నేను వైండ్ అప్ చేస్తాను. యాక్చువల్గా ఐ థాట్ ఆఫ్ మొత్తం ఈ ఎంటైర్ డిప్లొమా అంతా చెప్పాలని అనుకున్నాను కానీ ఈ వీడియోలో అయితే అది సరిపోదు. ఐ మీన్ కొంచెం ఎమర్జెన్సీ వర్క్ వల్ల చేయలేకపోతున్నాను. సో 2 చాప్టర్స్ అయితే చేస్తాను తర్వాత మిగతా మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్పేస్తాను అనమాట. ఎక్స్ వస్తే ఎలా చేసుకోవాలి రైట్. ఇది మోడల్ 3 అనమాట. ఏంటది d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ వై d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అనమాట. అయితే ఏం చేసుకోవాలంటే ఇది చెప్పే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ కొన్ని ఫార్ములాస్ కొన్ని సెట్ ఆఫ్ ఫార్ములాస్ అయితే మీకు చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే అది 1 మైనస్ డి హోల్ పవర్ మైనస్ 1 అనుకోండి ఆన్సర్ వచ్చి 1 ప్లస్ డి స్క్వేర్ ప్లస్ డి క్యూబ్ అండ్ సో ఆన్. బైనామియల్ థియరంలో 2 మైనస్ 1 మైనస్ డి హోల్ పవర్ మైనస్ 1 చూడండి కొంచెం నీట్గా రాస్తాను. 1 మైనస్ డి హోల్ పవర్ మైనస్ 1 అయితే అన్ని ప్లస్లు వస్తాయి. అదే 1 ప్లస్ డి హోల్ పవర్ మైనస్ 1 అనుకోండి 1 మైనస్ డి ప్లస్ డి స్క్వేర్ మైనస్ డి క్యూబ్ అండ్ సో ఆన్ అంటే ఆల్టర్నేటివ్గా వస్తుంది. ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే ఆల్టర్నేట్ సింబల్స్ వస్తాయి. ఒక 2 మైనస్ ప్లస్ వస్తాయి అనమాట. ఇదే ఫార్ములా మనకి 1 మైనస్ డి హోల్ పవర్ మైనస్ 2 అనుకోండి 1 ప్లస్ 2d ప్లస్ 3d స్క్వేర్ ప్లస్ 4d క్యూబ్ అండ్ సో ఆన్. 2 మైనస్ కానీ అన్ని ప్లస్ వస్తాయి స్క్వేర్ కాబట్టి 2 3 4 అలా వస్తాయి. ఇదే ఫార్ములా మైనస్ అనుకోండి 1 ప్లస్ డి హోల్ పవర్ మైనస్ 2 అనుకోండి 1 మైనస్ 2d ప్లస్ 3d స్క్వేర్ మైనస్ 4d క్యూబ్ అండ్ సో ఆన్ ఆల్టర్నేట్ సింబల్స్ వస్తాయి అన్నమాట. ఇది మనకి ఇంపార్టెంట్. ఓకేనా. ఇది నెగిటివ్ పవర్ అనమాట. నెగిటివ్ పవర్ వస్తే ఈ ఫార్ములా బైనామియల్ తెలిసింది అన్నమాట ఇన్ఫినిట్ సిరీస్ అనమాట. ఆ విధంగా చేసుకోవాలన్నమాట. ఎలా చేసుకోవాలంటే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డి స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ కాబట్టి దీన్ని సిఎఫ్ కనుక్కుంటాం. సిఎఫ్ ఏమవుతుంది నాకు ఎం స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 ఎం ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 4 అంటే 4i స్క్వేర్ అంటే 2y హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2y సో ఎలా రాసుకోవచ్చు దాన్ని e పవర్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్ కాబట్టి e పవర్ ఆఫ్ 0x ఇంటూ c1 కాస్ 2x ప్లస్ c2 సైన్ 2x. ఇది ఎలా చేసుకోవాలి మీకు ఆల్రెడీ చెప్పాను. సిఎఫ్ కనుక్కోవడం పెద్ద పని కాదు. అయితే పిఐ కనుక్కోవడం ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట.
సో పిఐ ఎలా కనుక్కోవాలంటే మనకు ఆల్రెడీ ఏం తెలుసు ypi ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ టీ ఓకే అంటే ఎక్స్ క్యూబ్ బై డి స్క్వేర్ ప్లస్ 4 అర్థమైందా క్యూ ఆఫ్ పిఐ ఎలా కనుక్కోవాలంటే సింపుల్ క్యూ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎక్స్ క్యూబ్ బై డి స్క్వేర్ ప్లస్ 4 మనకు ఆల్రెడీ రకరకాల మెథడ్స్ వచ్చాయి ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ వస్తే డి ఈజ్ ఈక్వల్ టు ఏ పెట్టుకోవాలి అదే సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్ వస్తే డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ అని పెట్టుకోవాలి ఇక్కడ ఇటువంటి మెథడ్స్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట ఇక్కడ పై డి స్క్వేర్ ప్లస్ 4 ఉంది దీన్ని ఎలా రాసుకోవచ్చు నేను డి స్క్వేర్ ప్లస్ 4 హోల్ ఇన్వర్స్ రాసుకోవచ్చు కదా పైకి వెళ్తే ఇక్కడ కిందేమో పాజిటివ్ పైకి వెళ్తే ఏమవుతుంది నాకు నెగిటివ్ పవర్ వస్తుంది ఇంటూ ఎక్స్ క్యూబ్ ఇక్కడ 4 కామన్ తీసుకోండి 4 కామన్ తీస్తే ఏమవుతుంది నాకు 4 ఇంటూ డి స్క్వేర్ బై 4 లేదా అవసరం లేదు ఐ మీన్ 1 ప్లస్ ఉంటే ఈజీ ఒక్క సెకండ్ 4 కామన్ చేస్తే డి స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 1 హోల్ ఇన్వర్స్ వస్తుంది కదా ఇది 4 ఇన్వర్స్ అవుతుంది అర్థమైందా 4 కామన్ చేస్తే డి స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 1 అప్పుడేమవుతుంది నాకు 1 ప్లస్ డి స్క్వేర్ బై 4 హోల్ ఇన్వర్స్ వస్తుంది కదా అల్టిమేట్గా ఒక్క సెకండ్ మీకు కొంచెం క్లారిటీగా చెప్తాను ఇక్కడే సో ఎక్స్ క్యూబ్ బై డి స్క్వేర్ ప్లస్ 4 కదా సో ఎక్స్ క్యూబ్ బై 4 కామన్ తీసేయండి 4 ఇంటూ డి స్క్వేర్ బై 4 ప్లస్ 1 ఇది కొంచెం క్లారిటీగా ఉంటుంది ఇప్పుడు మనకి దీన్ని మాత్రం పైకి పంపించుకోండి అప్పుడేమవుతుంది నాకు ముందర ఆల్రెడీ 1/4 ఉంది ఇది 1 ప్లస్ డి స్క్వేర్ బై 4 పైకి వెళ్తే ఏమవుతుంది నాకు హోల్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ హోల్ ఇన్వర్స్ ఆఫ్ ఇప్పుడు ఇదంతా ఒక డి మారుంది కదా ఎలా ఉంది 1 ప్లస్ డి హోల్ ఇన్వర్స్ ఈ ఫామ్లో వస్తుందా లేదా సో అప్పుడు మనకు అల్టిమేట్గా ఆన్సర్ ఏమవుతుంది నాకు ఈ 1/4 ముందు రాసేసేయండి అంటే 1 ప్లస్ డి హోల్ ఇన్వర్స్ అంటే ఏమొస్తుంది నాకు 1 మైనస్ డి అంటే ఏంది డి స్క్వేర్ బై 4 ప్లస్ డి స్క్వేర్ అంటే డి స్క్వేర్ బై 4 హోల్ స్క్వేర్ అండ్ సో ఆన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ చాలు రెండు చేస్తే చాలు ఎందుకంటే అక్కడికి 0 అయిపోద్ది అనమాట దాని మీనింగ్ ఏంది 1/4 ఇంటూ 1 ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఏంది డబుల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ సింగిల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే 3x స్క్వేర్ దాన్ని మళ్ళా చేస్తే ఏమొస్తుంది నాకు 6x బై 4 డి స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే డి పవర్ 6 డి స్క్వేర్ 6x డి క్యూబ్ ఏమవుతుంది నాకు 6 డి పవర్ 4 ఏమవుతుంది 0 అంటే డి పవర్ 6 కూడా ఏమవుతుంది నాకు 0 అంటే ఇదంతా అవసరం లేదన్నమాట సో అవర్ ఆన్సర్ వుడ్ బి ఎక్స్ క్యూబ్ మైనస్ 6x బై 4 ఇంటూ 1/6 ఇస్ ది అల్టిమేట్ ఆన్సర్ ఓకే దాన్ని మల్టిప్లై చేసుకోవచ్చు లేదా అట్లా వదిలేసుకోవచ్చు ఇది మనకి పిఐ అర్థమైందా కింద వచ్చిన ఫంక్షన్ని మనం ఈ విధంగా రాసుకోవాలన్నమాట ఓకే ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఎక్స్ వస్తే ఎలా చేసుకోవాలి ఈ మెథడ్ అనమాట ఓకే సో లాస్ట్ ఒక్క క్వశ్చన్ నేను చెప్పేసి ఇంకా క్లోజ్ చేస్తాను So let me do ఇది క్వశ్చన్ ఎక్కువ సార్లు అడిగినట్టయితే మనకి చూసుకోవచ్చు డి స్క్వేర్ ప్లస్ 1y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x అయితే దీనికి ఏం చేయొచ్చు మనము y ఈజ్ ఈక్వల్ టు ycf ప్లస్ yppi సో ycf అంటే ఏం అనుకుంటాం మనము m స్క్వేర్ ప్లస్ 1 దీన్ని m తో రీప్లేస్ చేసుకుంటాం m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 సో m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 m ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అంటే i స్క్వేర్ అంటే i క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ i దాన్ని ఎట్లా రాసుకోవచ్చు 0 ప్లస్ ఆర్ మైనస్ i గా రాసుకోవచ్చు అయితే దీన్ని కంపేర్ చేసుకుంటే ఆల్ఫా బీటాతో కంపేర్ చేసుకుంటే మనకి ycf ఏమవుద్ది e పవర్ ఆఫ్ ఆల్ఫా x ఇంటూ c1 కాస్ బీటా x ప్లస్ c2 సైన్ బీటా x సో e పవర్ ఆఫ్ 0x ఇంటూ c1 కాస్ x ప్లస్ c2 సైన్ x తర్వాత పిఐ కనుక్కోవడం ఎట్లా అంటే నేను చెప్పాను ypi ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి q ఆఫ్ x బై f ఆఫ్ t సో దట్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 3x బై f ఆఫ్ d అంటే d స్క్వేర్ ప్లస్ 1
అయితే దీన్ని 1 ప్లస్ డి స్క్వేర్గా రాసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x బై 1 ప్లస్ డి స్క్వేర్గా రాసుకుంటే ఇది పైకి వెళ్తే ఏమవుతుంది నాకు 1 ప్లస్ డి స్క్వేర్ హోల్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x. అల్టిమేట్గా ఎలా ఉంది ఇది నాకు 1 ప్లస్ డి హోల్ ఇన్వర్స్ ఫార్ములా ఉంది కాబట్టి 1 మైనస్ డి ప్లస్ డి స్క్వేర్ మైనస్ డి క్యూబ్ అండ్ సో ఆన్. అప్పుడు ఏమవుతుంది నాకు 1 మైనస్ డి అంటే డి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ అంటే ఏమవుతుంది డి స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ డి క్యూబ్ అంటే ఏమవుతుంది అంత అవసరం లేదు మనకి. అండ్ సో ఆన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x. సో 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x వస్తుంది మైనస్ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x అంటే ఏమవుతుంది డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x, డి స్క్వేర్ అంటే 2, డి స్క్వేర్ ఆఫ్ 3x అంటే డి ఆఫ్ 3x అంటే 3, డి స్క్వేర్ అంటే 0. ఇంకా అల్టిమేట్ ఇక్కడ అయిపోద్ది అనమాట. సో ఆన్సర్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2. ఇప్పుడు మన సిఎఫ్పి రెండు కలిపి రాసుకోవాలంటే సో ఇది రెండు కలిపి రాసుకునేస్తాం అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనము ఎక్స్ పవర్ ఇస్తే ఎలా చేసుకోవాలో ఈ విధంగా చేసుకుంటాం అన్నమాట. రైట్, ఇది అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2. రైట్, తర్వాత లాప్లాస్. అన్న వర్షం ఎప్పటి నుంచో పడుతుంది తెలీదా? చిన్నప్పటి నుంచి పడతానే ఉంది. నెక్స్ట్ లాప్లాస్ ఉంది, 4 years సిరీస్ అన్నమాట. అయితే దీనిలో జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. నేను లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. సో నెక్స్ట్ క్లాస్లో మనము వీడియో సెట్ చేసుకుంటాం. షిఫ్టింగ్ థియరమ్ ఇంకా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటాయి. సో అల్టిమేట్గా మనకి ఇందులో మనకి లాప్లాస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ నేను వీడియో అయితే చేస్తున్నాను. లెట్ మీ ఓకే, సో దీంట్లో మనకి ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి మనకి తెలిసింది చూసుకుందాం. ఏంటంటే y cube ఆఫ్ y ట్రిపుల్ డాష్ ఆఫ్ t ప్లస్ 2y డబుల్ డాష్ ఆఫ్ t మైనస్ y డాష్ ఆఫ్ t మైనస్ 2y. ఓకే, సో సింపుల్గా దీన్ని y డబుల్ డాష్ ఆఫ్ t అని రాసుకోకుండా మన క్వశ్చన్ ఏమవుతుందంటే y క్యూబ్ ప్లస్ 2y డబుల్ డాష్ y ట్రిపుల్ డాష్ ప్లస్ 2y డబుల్ డాష్ మైనస్ 2y డాష్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0. y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు y డబుల్ డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 2. ఇదొక క్వశ్చన్. దీన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ మరి దీని డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్వాల్వ్ ఉంటుంది, పార్షల్ ఫ్రాక్షన్ ఇన్వాల్వ్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఇన్వాల్వ్ ఉంటుంది, లాప్లాస్ ఇన్వాల్వ్ ఉంటుంది అన్నింటిలో. సో ఇంకొచ్చేసి 4y డబుల్ డాష్ ప్లస్ పై స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు 0 వేర్ y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 2, y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదొక క్వశ్చన్. తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చి d స్క్వేర్ ప్లస్ 1 అంటే d స్క్వేర్ అంటే y డబుల్ డాష్ అనమాట ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 6 cos 2t. Y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 3, y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్.
అదే లాప్లాస్లో ఇదంతా కూడా ఏంటండి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో, ఇది లాప్లాస్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో లాప్లాస్లో కన్వల్యూషన్ థియరం కూడా ఇంపార్టెంట్, లాప్లాస్లో కన్వల్యూషన్ థియరం కూడా ఇంపార్టెంట్. దాంట్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే సో యా lap inverse of s square by s square plus a square into s square plus b square ఈ క్వశ్చన్ ఒకటి ఇంపార్టెంట్. తర్వాత lap inverse of 1 by s into s plus 1 into s plus 2 ఇంపార్టెంట్. తర్వాత lap inverse of 1 by s plus a into s plus b ఇంపార్టెంట్. తర్వాత lap inverse of 1 by s into s square plus 4. ఇది కన్వల్యూషన్ థియరంలో ఒక 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, పైన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఒక 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి నేర్చుకుంటే లాప్లాస్ ఆల్మోస్ట్ మీకు 10 మార్క్స్ కవర్ అవుతాయి అన్నమాట. ఇంకా 2 మార్క్స్ మీరు నేర్చుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఫార్ములా బేస్ క్వశ్చన్, డైరెక్ట్ ఫార్ములా బేస్ క్వశ్చన్స్ వస్తాయి. తెలుసు కదా, లాప్లాస్ ఆఫ్ 1 అంటే 1 by s, లాప్లాస్ ఆఫ్ e పవర్ at అంటే 1 by s minus a, లాప్లాస్ ఆఫ్ e పవర్ మైనస్ అంటే 1 by s plus a, లాప్లాస్ ఆఫ్ cos at అంటే s by s square plus a square, లాప్లాస్ ఆఫ్ sin at అంటే 1 by s plus 1 by s square plus a square. సో యాక్చువల్గా ఫార్ములాస్ అవి. సో ఒకసారి మీకు ఫార్ములా చెప్తే సరిపోద్ది. ఓయేమో యా లాప్లాస్ ఆఫ్ cos at అంటే s by s square plus లాప్లాస్ ఆఫ్ sin at అంటే a by s square plus a square. ఇవన్నీ ఫార్ములాస్ ఉంటాయండి. తర్వాత అదే లెవెల్లో ఇంపార్టెంట్ చాప్టర్, నేను నా యూట్యూబ్ ఫస్ట్ వీడియో చేసిన టాపిక్ వచ్చేసి 4 years సిరీస్. నా యూట్యూబ్ ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసింది 4 years సిరీస్తో. తర్వాత ఆ చాప్టర్ అనేది మీకు ఎక్కువ ఇంపార్టెంట్. సో అదొక్కసారి దానిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంటైర్ 4 years నుంచి ఒకే ఒక ఫార్ములా బేస్ చేసుకొని ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటంటే f of x is equal to a0 by 2 plus sigma n is equal to 1 to infinity an cos nx plus sigma n is equal to 1 to infinity bn sin nx. అయితే a0 is equal to 1 by pi into integral minus infinity minus pi to pi 1 by a అనుకుంటా. ఐ థింక్ 1 by pi minus pi to pi f of x dx. అదే n వచ్చేసి 1 by pi into integral minus pi to pi f of x into cos nx dx. అదే bn is equal to 1 by pi into integral minus pi to pi f of x into sin nx dx, sin nx dx అన్నమాట. అది లిమిట్స్ 0 to 2 pi అంటే 0 to 2 pi, లిమిట్స్ మైనస్ పై టు మైనస్ పై టు పై అన్నమాట. 1 second, let me show you that formula. ఓకే, మైనస్ పై టు పై అంటే పై మైనస్ 2 pi అంటే 0 to 2 pi వేసుకున్నాం. పెద్ద ప్రాబ్లం ఏం కాదు, క్వశ్చన్ బట్టి మాత్రం. సో ఇది మనకి 4 years సిరీస్లో ఇంపార్టెంట్ ప్రాబ్లం. అయితే 4 years సిరీస్లో మనం కనుక్కోవాల్సిన మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లం అనేది జస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఎక్స్. ఒకసారి దీనిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తాం. ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి నెంబర్ 1, ఫైండ్ 4 year series of f of x is equal to x in the limit 0 to 2 pi. తర్వాత f of x is equal to x minus x square in the limits minus pi to pi, and we have to prove that 1 by 1 square minus 1 by 2 square plus 1 by 3 square minus 1 by 4 square is equal to pi square by 12 and so on is equal to pi square by 12. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత హాఫ్ రేంజ్ ఇంపార్టెంట్. తర్వాత మీకు అంతే ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఇది కూడా మీకు ఇంపార్టెంట్, ఎక్కువసారి రిపీట్ అయింది. ఏంటంటే f of x is equal to minus pi in the limit of minus pi to 0
x in the limit of 0 to pi, and we have to prove 1 by 1 square plus 1 by 3 square plus 1 by 5 square is equal to pi square by 8. That's 1 is equal to pi square by 8. ఈ మూడు మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే ఈ మూడుతో పాటు నేను చెప్పిన ఫార్ములా మీకు ఏ క్వశ్చన్ పైన అదే ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా కరెక్ట్గా అప్లై చేసి మీకు ఆన్సర్ తప్పైనా కూడా మినిమం మీకు 6 to 7 మార్క్స్ పడడానికి ఆస్కారం ఉంటుంది 10 మార్క్స్కి. ఓకే, ఇంకా ప్రాబబిలిటీ తీసుకుంటే చాలా చిన్న టాపిక్. దాంట్లో అయితే నేను క్వశ్చన్స్ అయితే ఇవ్వట్లేదు. క్వశ్చన్స్ మీరు చేసుకోండి. జస్ట్ మీన్ ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ 2 balls from out of 5 balls, probability of tossing a coin, probability of dice అనమాట. సో 6 dice త్రో చేసే ప్రాబిలిటీ ఉంది కదా, అండ్ 1 dice 6 ఛాన్స్ ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఇంకా బల్బ్స్ క్వశ్చన్ అడుగుతాడు. ఇంకా కానీ బేస్ థీరం మీద ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది అనమాట. ప్రాబిలిటీలో బేస్ థీరం, మల్టిప్లికేషన్ థీరం అంతే. ఇంకా సో దీనిపైన క్వశ్చన్స్ అడుగుతారు. 2 మార్క్స్కి అయితే మీకు సింపుల్గా ఫార్ములా ఉంటుంది. పి ఆఫ్ ఏ సెక్షన్ బి అంటే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి డిస్జాయింట్ సెట్స్ అయితే. సో అలా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట, రైట్. సో ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంతసేపు విన్నందుకు కూడా థ్యాంక్ యూ. అండ్ వీళ్ళకి పని చేయాలి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్యూటర్